ఈ పునరుద్ధాన ఆరాధనకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా. చాలు, ఈ ఒక మాట చాలు. దేవుడి వాక్యముల ద్వారా ఈ దినం మనతో మాట్లాడును గాక. ఆమె కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఆ యొక్క ధ్యానాంశం ఏంటంటే బలమైన ఆయుధాలుగా ఎలా మార్చబడాలి. మన భక్తులు బలమైన ఆయుధాలుగా మార్చబడడానికి గల కారణాలు ఏమిటి అనేవి మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పటి వరకు సుమారు ఒక 6 విషయాలు మనం ధ్యానం చేసినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. మరి మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? చెప్పండి అమ్మా. డైరీలు పుస్తకాలు తిరగేయకుండా చూడకండి, చెప్పండి. మనము బలమైన ఆయుధములుగా మార్చబడాలంటే ఏం చేయాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. చూడండి, నేను దేవుడిచ్చిన సందేశాన్ని మీరు గట్టిగా పట్టుకోకపోతే బలమైన ఆయుధాలుగా దేవుని పరిచర్యలు వాడబడడం సాధ్యం కాదు. ఎందుకంటే మన భక్తులు పూర్వీకులందరూ కూడా దేవుని చేతిలో చాలా శక్తి కలిగిన పాత్రలుగా, ఆయుధాలుగా, పరికరాలుగా దేవుని సేవలో వాడబడ్డారు. ఇప్పుడు అదే విధముగా మనము కూడా దేవుని సేవలో ఒక బలమైన, ప్రత్యేకమైన, ఉన్నతమైన పాత్రలుగా వాడబడాలి అంటే వారు ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నారో అదే అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మనము ఆ స్థితికి ఎదగలుగుతాం. అవునా? ఇప్పుడు చాలామంది మనం చూస్తాం, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు, మరి వెయిట్ లిఫ్టర్స్ అంటారా? వెయిట్ లిఫ్టర్స్ అంటారా? బాడీ బిల్డర్లు వేరు, వెయిట్లు ఎత్తేవారు, బరువులు ఎత్తేవాళ్ళు ఉంటారు. 200 కేజీలు, 300 కేజీలు వెయిట్ లిఫ్టర్స్ ఏదో అంటారు, మరి నాకు సరిగ్గా తెలీదు. వాళ్ళు ఒకేసారి సుమారుగా 300 కేజీలు, 400 కేజీలు ఇలా ఇలా ఛాతి మీద వరకు ఎత్తుకుని అమాంతంగా ఇలా లేపుతారు పైకి. ఎలా లేపగలిగారు వాళ్ళు? ఎలా లేపగలిగారు? ఆ కోచర్ ఉంటాడు, అతను ఏమంటారు, కోచ్ ఇచ్చేవాడు, కోచే కదా, ట్రైనర్ ఉంటాడు. బాగా చెప్పావు. ట్రైనర్ ఉంటాడు. ఇప్పుడు ఆ ట్రైనర్ ఏం చేస్తాడు? ఒరే, ఇది 400 కేజీలు, నేను ఎత్తేస్తానా సార్? ఎత్తుతావు, కానీ ఇప్పుడు కాదు, నేను చెప్పింది చేస్తే నువ్వు ఎత్తుతావు. ఎలా చేయాలి సార్? ఇదిగో పొద్దున్నే లేగు, 10 గుడ్లు తినేయి, 1/2 లీటర్ పాలు తాగు, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండు ఖర్జూరం, చెప్పండి, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవి తినాలి. కొంచెం చెప్తాడనమాట, ఇలా చేయి, ప్రతిరోజు ఇప్పుడు లేవాలి, ఇంత టైం నువ్వు ఇలా చెయ్యాలి. అర్థమవుతుందా? ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక షెడ్యూల్ చెప్తాడు, ఒక నియమం చెప్తాడు, ఒక క్రమం చెప్తాడు. ఆ క్రమ ప్రకారముగా వాడు అలాగున తింటూ సాధన చేస్తూ ఉండగా అప్పుడు ఏదో ఒక దినాన 400 కేజీలు అమాంతంగా లేపుతాడు పైకి. అంత బలమైన శక్తి కలిగిన వాడిగా ఆ వ్యక్తి మార్చబడాలంటే ఆ ట్రైనర్ ఏం చెప్తాడో దాని ప్రకారముగా చెయ్యాలి. నువ్వు అలా చేసి చూడు, అటు చెప్తాడు, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు ఎత్తపోతే అడుగు. అలా చేస్తే వాడు ఏం చేస్తాడు? ఎత్తుతాడు. ఎందుకని? ఆ 400 కేజీల బరువుని ఎత్తగలిగిన శక్తిని పొందుకున్నాడు. దేని ద్వారా? చెప్తే విన్నాడు కాబట్టి. ఇక్కడ చెప్పింది వినేసి ఇంటికి అలాగే అండి, అలాగే సార్ ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రయ్యాడు అనుకో, లేపుతాడు 400. ఆడు బతుకు కాలంలో ఎప్పుడు లేపలేడాడు. ఇంకా అవ్వదు, ఇంకా ఇక్కడికి అది అవ్వదు, లేపలేడు, ఇంకా వల్ల అవ్వదు. ఎందుకని? చెప్పింది
ఇప్పుడు కూడా అంతే. మనము చాలా బలమైన శక్తివంతమైన ఆయుధాలుగా మార్చబడాలంటే ఏం చేయాలో దేవుడు చాలా తేటగా వాక్యములో నుంచి మనకి కొన్ని వారాలుగా తెలియజేస్తున్నాడు. దేవుని పరిచర్యలో బలమైన ఆయుధాలుగా మనం మార్చబడడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆ అయ్యగారండి, మరి మీరంటే సేవ చేస్తారు కాబట్టి మీరు బలమైన ఆయుధంగా ఉండాలండి, విశ్వాసులుగా మేమెందుకంటే కాదు. ప్రతి ఒక్కరు కూడా బలమైన ఆయుధముగా వాడబడాలి, మార్చబడాలి. ఎందుకు? ఇంకా అపవాది చాలా మందిని వాడి యొక్క ఉచ్చులలో వేసుకున్నాడు. చాలా మందిని ఇంకా దేవుళ్ళలోనికి రాకుండా ఆపుతున్నాడు. మన కుటుంబాల్లోనే, మన బంధువుల్లోనే, మన రక్త సంబంధికుల్లోనే ఇంకా దేవుని ఎరుగని వారు చాలా మంది ఉన్నారు. మనం చెప్తే వాళ్ళు వినట్లా. ఎందుకని? వారిని వెంటాడుతున్న దురాత్మలంతా బలమైనవి. ఇప్పుడు వారు ఆ స్థితి నుంచి విడిపించబడి మన వలె దేవుని ఆరాధించేవారుగా మార్చబడాలంటే ఇప్పుడు మనము దేవుని పరిచర్యలో, దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధముగా మార్చబడాలి. అలా బలమైన ఆయుధముగా మార్చబడినప్పుడు వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయగలుగుతాం. వారు వేసే వంకర టింకర ప్రశ్నలకు మనం సమాధానం చెప్పగలుగుతాం. బలమైన ఆయుధముగా నువ్వు లేనప్పుడు ఎదుటివాడికి సరైన సమాధానం చెప్పలేవు. బలమైన ఆయుధముగా నువ్వు మార్చబడలేనప్పుడు ఒక వ్యక్తిని ప్రభు వైపుకి ఆకర్షించలేవు. మీ దేవుడు గొప్పడా, మీ దేవుడు గొప్పడైతే రుజువు చేయరా అని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు చెప్పాలి. ఎవడని అడిగాడు, రోషంగా అడిగాడు, నిజంగా దేవుణ్ణి నమ్ముకోవడానికి అడిగాడు, ఉత్తూరుకునే కాదు. అర్థమవుతుందా? ఏదో సబ్జా అది కాదు, నిజంగానే అడిగాడు. నిజంగా నీ దేవుడు అంటే, నీ దేవుడు గొప్పతనం చూపరా, మీ దేవుడు నేను తెలుసుకుంటాను, మీ దేవుడికి నేను వస్తాను అంటే నువ్వేం చేస్తావు? అదే నువ్వు శక్తి కలిగిన ఆయుధముగా ఉంటే మోకరించి, ప్రభా ఏదేమైనా నీ శక్తి ఏంటో వాళ్ళకి తెలియాలి ప్రభా, వారు నేను తెలుసుకోవాలని, ఆయన వారు నీలోకి రావాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. నిజం, బలమైన ఆయుధాలుగా మనం మార్చబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న లోకంలో కూడా భయంకరమైనటువంటి మంత్రశక్తులు, క్షుద్ర పూజలు, చేతబడి చిల్లంగి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితాలతో ఆటలాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళతో మనం పోరాడాలి అంటే మనము బలమైన శక్తి కలిగిన ఆయుధములుగా మార్చబడాలి. అవునా? అలా మార్చబడాలంటే వారు ఎలా నడిచారో మనము అలాగున నడవాలి. చెప్పండి, ఇప్పుడు వారు ఎలా నడిచారు? స్థిరముగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. చెప్పింది చెప్పినట్లు చేశారు, చెప్పారు. ఏ స్థితిలో, ఏ ప్రాంతంలో ఉంచినా ఆ ప్రాంతంలో ఆ స్థితిలో ఇష్టముతో ఉన్నారు. తర్వాత ఆత్మ నడిపింపుకి అప్పగించుకున్నారు. ఏ నడిపింపు అది? ఆత్మ నడిపింపుకి అప్పగించుకున్నారు. ఈ గతించిన వారం కాకుండా అంతకుముందు వారం మనం ఈ వాక్యాన్ని విన్నాం, ఆత్మ నడిపింపుకి అప్పగించుకున్నారని. దాదాపుగా 2 వారాలు అయిపోయింది. ఈ 2 వారాల్లో ఎంతమంది ఆత్మ నడిపింపుకి అప్పగించుకున్నారు? కనీసం ఒక్క విషయంలో ఏదైనా ఒక్క విషయంలో ఆత్మ నడిపింపుకి అప్పగించుకున్నారా? మనం ఇక్కడ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ట్రైల్ వేయాలి. ఏం చేయాలి? ట్రైల్ వేయాలి, ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. ప్రభా ఇదిగో ఆత్మ నడిపింపుకి అప్పగించుకోమన్నావు తండ్రి, ఎలా అప్పగించుకోవాలో నాకు నేర్పించు, నాకు ఆత్మ నడిపింపు దయచేయి. ఇదిగో నేను నీకు అప్పగించుకుంటున్నాను, నీ ఆత్మ నడిపింపుకి నేను లోబడుతున్నాను, నీ ఆత్మ నడిపింపుని నేను అంగీకరిస్తున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను నడిపించు. గతించిన వారు ఏమన్నా ఆత్మానుసారముగా నడిచే దైవ సేవకులకు అప్పగించుకోవాలి. అప్పగించుకున్నారా? చెప్పాలి. ఏం మాట్లాడట్లేదు. అప్పగించుకున్నారా? హలో, అప్పగించుకున్నారా?
అప్పగించుకోవాలి. ప్రార్థన చేశారా? ప్రభా, ఆత్మానుసారముగా నేను నాకు అప్పగించుకున్నాను నేను చెప్పలా గతించిన వారం. అవునా? నేనేం చెప్పాను? ఆత్మానుసారమైన సేవకునికి అప్పగించుకోండి. నేను అలా అనిపిస్తే అప్పగించుకోండి. అనిపిస్తే నాకే అప్పగించుకోండి అని చెప్పట్లా. మీ దృష్టికి అనిపిస్తే అప్పగించుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మరొక మాట చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ ఏలియా వాస్తవానికి గిలాదు కాపురస్తుడు. కాపురస్తుడు అంటే ఏంటి? స్థానికంగా అక్కడ నివాసం ఉంటున్నాడు. గిలాదు ప్రాంతంలో అతని నివాసం, అక్కడే అతని జీవనం, అక్కడే అతని పని, అక్కడే సంచరించేవాడు. అక్కడ అతని ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, తనకంటూ ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. గిలాదు కాపురస్తుడు. అయితే దేవుడు పిలవగానే తన స్థలాన్ని, స్వస్థలాన్ని విడిచిపెట్టుకొని, తన బంధువులను విడిచిపెట్టుకొని, తనకున్న వారిని అందరినీ వదులుకొని, తనకున్న ఆస్తిని కూడా విడిచి దేవుడు చెప్పినట్లుగా కేరేతు వాగు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగా సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగా బేతేలుకి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగా యోర్దానుకు వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగా యెరికోకు వెళ్ళాడు. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు దేవుని కొరకు ఏలియా విడిచిపెట్టుకున్నాడు. ఏం చేశాడు? విడిచిపెట్టుకున్నాడు. గిలాదు కాపురస్తుడు ఏలియా ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా గిలాదుకి ఇంటికి వెళ్ళిపోయాడు అని బైబిల్లో ఉందా ఎక్కడైనా? లేదు. చూడండి, మనలను కూడా దేవుడు బలమైన ఆయుధములుగా వాడుకోవాలంటే మనము కూడా మన జీవితాల్లో కొన్ని విడిచిపెట్టుకోవాలి. నీవు విడిచిపెట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను బలమైన ఆయుధముగా మార్చుతాడు. కొన్ని వదులుకోవాలి. ఒక విషయం వదులుకోవాలంటే జాగ్రత్తగా వినండి. వదులుకోవాలంటే ఏంటి? చాలా రకాలైనవి ఉన్నాయి వదులుకోవలసినవి, చాలా రకాలైనవి ఉన్నాయి. పాపం వదులుకోవాలి. పాపములో చాలా రకాలు ఉన్నాయి. అర్థమవుతుందా? పాపము కానివి కూడా దేవుడు వదులుకోమంటాడు. ఇప్పుడు ఏలియా పాపాన్ని ఎప్పుడో విడిచిపెట్టేశాడు. అసలు అక్కడ పాపం ప్రస్తావన కాదు అక్కడ. ఇప్పుడు ఏం చేశాడు? ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు దేవుడు నీ దృష్టికి మంచిగా అనిపించినవి కూడా విడిచిపెట్టమంటాడు. పాపమే కాదు. విచారకరమైన విషయం ఏంటంటే మన వాళ్ళు ఇంకా పాపమును విడిచిపెట్టే స్థితి కూడా పొందలే. ఇక మంచి వాటిని దేవుని కోసం వదిలేయడం, త్యాగం చేయడం అంతవరకు వెళ్ళవసరలే. మన వాళ్ళు ఇంకా పాపమునే విడిచిపెట్టలే. కానీ ఏలియా దేవుడు చెప్పినట్లుగా తన స్వజనమును, వారి యొక్క భూమిని, ఇంటిని అన్ని విడిచిపెట్టుకున్నాడు. గిలాదును విడిచి దేవుడు చెప్పినట్లుగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ, మళ్ళీ అక్కడ వదిలేమంటే అక్కడ వదిలేసి, అంటే ప్రతి చోట విడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. విడిచిపెడుతున్నాడు, ప్రాంతాలు వెళ్ళిపోతున్నాడు, విడిచిపెడుతున్నాడు. ప్రభా ఇక్కడ బాగుంది, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ మరి ఆల్రెడీ నివాసం వేసుకున్నాను, ఇక్కడ అంతా కంఫర్ట్గా ఉంది కాదు. విడిచిపెట్టుకుంటూ ముందుకెళ్తున్నాడు. మన జీవితంలో కూడా మనము బలమైన ఆయుధాలుగా వాడబడాలంటే, మార్చబడాలంటే మనము కూడా విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టడం అంటే కష్టమే. ఎలాగా? విడిచిపెట్టాలంటే కొంచెం కష్టమే. పాపం విడిచిపెట్టుకోవాలని మనకు తెలుసు, కానీ పాపం విషయంలో విడిచిపెట్టుకోవాలంటేనే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చూడండి, పొందుకోవాలంటే చాలా ఇష్టం, కానీ చాలామందికి వినాలి ఈరోజు మాట. పొందుకోవాలంటే చాలా ఇష్టమే, కానీ విడిచిపెట్టాలంటే మాత్రం కష్టం. ఆడెవడో పాట పాడాడు, నువ్వు అవునంటేనే ఇష్టం, నువ్వు కాదంటే కష్టం అంటున్నాడు ఆడెవడో. పాటలు రకరకాల పాటలు వచ్చేసినాయి ఈ రోజున. మనోళ్ళు అలాగే విడిచిపెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు, కష్టపడతారు. నేను చెప్తున్నా, దేవుడు నిన్ను ఏది విడిచిపెట్టుకోమన్నా ఇష్టంతో నువ్వు విడిచిపెట్టుకో, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏలియాను ఎందుకు వాడుకున్నాడు దేవుడు? విడిచిపెట్టే అనుభవం కలిగిన వాడు. విడిచిపెడతాడు.
విడిచిపెడతాడు. ఎలాగా? సంతోషంగా. ఇదే అనుభవము మనం ఎలీషా జీవితంలో కూడా చూస్తాం. రండి, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. అంటే ఎలీషా గురించి వ్రాయబడిన మాట. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము గతించిన వారు నేను చెప్పాను. ఏంటది? వాస్తవానికి ఎలీషాని పిలవలేదు, దుప్పటి వేశాడు. వేయగానే ఎలీషా ఏలియాను వెంబడించడం మొదలుపెట్టాడు. ఏలియాను వెంబడించడం మొదలుపెట్టే ముందు ఎలీషా ఏం చేస్తున్నాడు? దుక్కి దున్నుతున్నాడు. తనకున్న ఎడ్ల చేత దుక్కి దున్నుతున్నాడు. ఆ దుక్కుతున్న టైంలో ఎప్పుడైతే ఏలియా దుప్పటి వేశాడో వెంటనే ఎలీషా ఏలియాను వెంబడిస్తూ ఏమన్నాడు తెలుసా? నాయన నేను వచ్చేస్తాను, నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని నేను వచ్చేస్తాను అని చెప్పి వెంటనే ఆ ఎడ్లను వధించి ఆ దుక్కుతున్నే ఆ సాధనాలతో, ఆ చెక్కలతో వంట చేశాడు, వండాడు ఆ మాంసాన్ని. ఏ ఏ ఎడ్లయ్యి? ఇప్పటి వరకు దుక్కు దున్నాడు వాటితో. తన జీవనం అది, జీవనాధారం అదే. జీవనాధారముగా ఉన్న ఎడ్లను ఆ కట్టెలతో వంట చేసి జనులందరూ కూడా వడ్డించి. అంటే ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతడు సేవకుని వెనకాల వెళ్తున్నప్పుడు భారంగా, ఇష్టం లేనట్లుగా సనుక్కుంటూ మరి ఎలా వెళ్ళాడు? సంతోషంగా వెళ్ళాడు. మనోళ్ళు పండగ ఎప్పుడు చేసుకుంటారు చెప్పాలి? పిండి వంటలు, బిర్యానీలు ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటారు? మంచి జోష్గా ఉన్నప్పుడు. అవునా? అందరూ హ్యాపీగా ఉన్నారనుకో, మరి వెళ్ళిపోదామా? రాజేష్కి వెళ్ళిపోదామా? గణేష్కి వెళ్ళిపోదామా? ఇంకేమున్నాయి? నాయుడికి వెళ్ళిపోదామా? ఇంకా ఏంటిదా? బిర్యానీస్ ఏయో. జాషువా లిస్ట్ చెప్పాడంటే జాషువా లిస్ట్ అయిపోతుంది ఇప్పుడు నా ప్రసంగం అవుతాక. నా నర్సీపట్నం లిస్ట్ అని చదువుతాడు ఇప్పుడు. వెళ్ళిపోదామా? ఎందుకని? సంతోషంగా ఉన్నారు కాబట్టి. అందరూ హ్యాపీగా ఉంటే ఏం వండుకుందాం? మరి తెచ్చేసుకుందామా? పెద్ద మాసం లేకపోతే మటన్ తెచ్చేసుకుందామా? సంతోషంగా ఉన్నప్పుడు. అవునా? వండేసుకుందామా? ఈ మాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషంగా ఉన్నప్పుడు. ఈ భోజన కార్యక్రమాలు ఒక ప్రత్యేకమైన వంటకు ఎప్పుడు చేసుకుంటారు? సంతోషంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏలియాను వెంబడిస్తున్న ఎలీషా వంటకు వండించాడంటే, జనులందరికీ పెట్టాడంటే కారణం ఏంటి? తనకున్న రాబడి, తనకున్న ఆదాయము, తనకున్న పొలము, తనకున్న ఎడ్లు, తనకున్న సమస్తము కూడా, స్థలము, పొలము, ఇళ్ళు అన్ని విడిచి వచ్చే క్రమంలో సంతోషం అలా వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఎలా విడిచిపెట్టాడు? ఇప్పుడు అంతా సంతోషంగా విడిచిపెట్టాడు. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితానికి ఏది ఆటంకంగా ఉందో, ఏది అడ్డుగా ఉందో దాన్ని సంతోషంగా వదులుకో. దేవుడు కొన్నిసార్లు నీ దృష్టికి మంచిది అనిపించిన దాన్ని కూడా వదులుకోమంటాడు. నిజమే, నీ జీవితానికి అది ప్రమాదమైంది కాదు, కానీ దేవుడు వదులుకోమంటాడు. ప్రభా ఇది పాపం కాదుగా, కాకపోయినా దేవుడు వదులుకోమంటాడు. ఎందుకని? రేపనే దినాన్న అదే నీ జీవితంలో పాపముగా మారబోతుంది కాబట్టి. వదులుకోవాలంటే ఎంత కష్టమో. అవునా? నేను 2014లో బాప్తిసం పొందాను. 2014 అనుకుంటున్నా. నేను, నాతో ఒకడు ఉండేవాడు స్నేహితుడు, చిన్న ఆడి పేరు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకే మంచం, ఒకే దుప్పటే, ఒకే కంచం వరకు ఇంకా వెళ్ళలేదు. కంచం ఎలాగ సరిపోదు కాబట్టి కంచాలు వేరు,
కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నేను ఎక్కడుంటాడు అక్కడ ఉంటాడు, ఆడెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇంత క్లోజ్ అనమాట. మా నాన్నగారు ఏం చేశారంటే, రే మీరు మారు మనసు పొందని బాప్తీసం తీసుకోవాలరా అని చెప్పారు. సరే తీసుకుందాంలే. మా నాన్నగారు అంటే భయం, ఓ పక్కన భయం. సరే ఇప్పుడు బాప్తిస్మానికి రెడీ అయ్యాం ఇద్దరం. మొత్తానికి ఏదో మారేంలేండి, మారకుండా ఏం బాప్తిసం తీసుకోలేదు కానీ మారేం. మొత్తానికి పాపాలను ఒప్పుకున్నాం, ఏడ్చాం దేవుని సన్నిధిలో. ఇప్పుడు బాప్తిసం ఆగస్టు 15 బాప్తిసం వచ్చేసింది. ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలి. ఇక నేను మా అన్నయ్య బండి ఎక్కా, ఆడు ఇంకొకరు బండి ఎక్కాడు. బాప్తిస్మానికి వెళ్తున్నాం. మా తాతయ్య గారు వాళ్ళు, మా నాన్నగారు వస్తున్నారు. బండ్ల మీద ఆడు వంక నేను, నా వంక ఆడు. ఎందుకని? ఇంకిద్దరం మాట్లాడుకునేది ఏంటనుకోండి, రే మనుగా ఇంకా అయిపోయింది. ఏంటది? ఇంకా అయిపోయింది. ఇంకా ఈ రోజు నుంచి ఆటలు కట్టు, అల్లరి కట్టు, చెడు సహవాసాలు అట్టు, లోక సంతోషాలు బంద్. ఇక అన్నీ బంద్ ఇప్పుడు. ఇక ఆ టైంలో మా ఇద్దరు ముఖాలు చూడాలి. నాకు నిజంగా అప్పుడు బాప్తిసం పొందుతున్నానని ఆనందం లేదు. ఎందుకని? ఈ రోజుతో ఇంకా లోకంతో ముగింపు అయిపోయింది. ఆ రోజు మా ముఖాలు చూడాలి ఎలా ఉన్నాయంటే, ఆ గొర్రె కోసేవాడి దగ్గర గొర్రె కూడా ఎట్టదేమో ముఖం అలాగా, అలా పెట్టాము ఆ రోజు మా ముఖాలు మేము. నిజం. అప్పుడు నాకు తెలియలేదు, రక్షణ పొందుట కొరకు కొన్ని వదులుకోవాలి, వదులుకోని విషయంలో సంతోషించాలని నాకు తెలీదు. సంతోషం నాకు లేదు. ఈరోజు నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా బాధపడతా ఉంటాను. ఈరోజు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రే దేవుడు గొప్ప రక్షణ భాగ్యం ఇస్తే ఆ రక్షణ పొందుకోవడానికి నేను సంతోషించలేకపోయానే అని ఈరోజు ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నా దృష్టిగా రక్షణ ఎంత విలువైందిగా అనిపిస్తుందో. ఇప్పుడు బాప్తిసం పొందాలంటే కొన్ని వదులుకోవాలి. చూడండి, క్రైస్తవ జీవితం అంటేనే వదులుకోవడం, దేవుని పిల్లలంటేనే వదులుకోవడం. నేను చెప్తున్నా, నీ జీవితంలో ఏది నీ ఆత్మీయ జీవితానికి అభ్యంతరంగా ఉందో, ఆటంకంగా ఉందో దాన్ని వదులుకో. వదులుకుంటే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఈరోజున చాలామంది దేవుని సన్నిధి కొరకు కొన్ని కార్యక్రమాలు వదులుకోలేకపోతున్నారు. మనోళ్ళు చాలామంది, నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి, నిజ క్రైస్తవులు ఎవరు అలా చేయరులే. నిజ క్రైస్తవులు ఎవరు ఆదివారం ప్రోగ్రామ్స్ పెట్టుకోరు. క్రైస్తవులు ఎవరు ఆదివారం ప్రోగ్రామ్స్ పెట్టుకోరు. ఎందుకంటే ఆదివారం ఆల్రెడీ ఆ సంఘ ఆరాధనలు ఉంటాయి కాబట్టి ఆదివారం ప్రోగ్రామ్స్ ఎవరు పెట్టుకోరు. కానీ హైందవులు చాలామంది ఆదివారం ప్రోగ్రామ్స్ పెడతారు. వాళ్ళు పెట్టుకుంటారులే, వాళ్ళు మనమేం తప్పు పట్టొద్దు, కానీ వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఆదివారమే మనకు చాలా ప్రాముఖ్యమైన దినము. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధి కొరకు ప్రోగ్రాం వదులుకుంటావా? ప్రోగ్రాము కొరకు దేవుని సన్నిధి వదులుకుంటావా? ఇలా ఆలోచిస్తే మన జీవితంలో చాలా విషయాలు వదులుకోవాలి దేవుని కోసం. అయ్యో చాలా ఇంపార్టెంట్ వ్యక్తులండి, వ్యక్తులైతే సాయంకాలం వెళ్ళు, లేకపోతే ముందే చెప్పు, ఆదివారం మాకు ఆరాధన ఉంటుందండి, అయ్యో ఆ రోజు పెట్టుకున్నారేంటండి, మాకు అవ్వదండి. మీరు గమనించండి, దేవుని ఎరుగని వారు మనం ఏదైనా చెప్తే, వారికి ఏదైనా షెడ్యూల్ ఉందనుకో నిర్మోహమాటంగా చెప్తారు వాళ్ళు. మాకు అవ్వదండి ఆ రోజు అంటారు. సమస్య లేదు, నువ్వు మంగళవారం ఏదైనా పెట్టు, మంగళవారం అయితే మా వాళ్ళు ఎవరు వస్తారండి, మా వాళ్ళు రారండి, మేము రామండి, సింపుల్గా చెప్పేస్తారు వాళ్ళు. వాక్యం ఎరుగని వారికి లేని, వాక్యం ఎరుగని వారికి లేని మొహమాటము మనకెందుకండి? అవునా? దేవుని సన్నిధి కొరకు నువ్వు ఏ ప్రోగ్రామ్స్ అయినా ప్రక్కన పెట్టేయి. ఒకవేళ దగ్గరలో అయితే కనుక 1 గంట 2 గంటల ప్రయాణాలు వెళ్ళేదైతే, 3 గంటల ప్రయాణాలు వెళ్ళేదైతే కనుక మధ్యాహ్నం నుంచి వెళ్ళు. ఈరోజు దేవుని కోసం నువ్వేం వదులుకుంటున్నావు? ఒక నిర్ణయానికి రావాలి. ఈరోజు ఎలీషా వారు దేవుని కొరకు విడిచిపెట్టుకున్నారు, అన్ని విడిచిపెట్టుకున్నారు. ఎలా విడిచిపెట్టుకున్నారు? సంతోషంగా విడిచిపెట్టుకున్నారు.
నువ్వు దేవుని కోసం సంతోషంగా విడిచిపెట్టుకో. కొంతమంది ఉన్నారు విడిచిపెట్టుకున్నవారు, నేను చెప్తున్నా. కానీ విడిచిపెట్టుకున్న దాని కొరకు నేటికి బాధపడుతున్నారు. అయ్యో వదిలేసుకున్నాం. విడిచిపెట్టుకున్నా మన తృప్తి ఉంది, కానీ వదిలేసామన్న బాధ ఎక్కువైపోతూ ఉంది. కొన్ని మన జీవితాలు వదులుకోవాలి. సంఘ కార్యక్రమాల కొరకు మనం కొన్ని వదులుకోవాలి. ఆ తర్వాత గమనించండి, మన భక్తి జీవితం కొరకు కొన్ని వదులుకోవాలి. అర్థమవుతుందండి? వదులుకోవాలి. వదులుకున్నప్పుడే మనము దైవికపరమైన ఆశీర్వాదాలు దేవుని నుంచి పొందగలుగుతాం. బైబిల్లో చూడండి, భక్తులు చాలామంది దేవుని కొరకు ఎంత కఠినమైన, ఎంత బాధైనా వదులుకున్నారు. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీవు నీ బంధువులు, నీ తండ్రి ఇంటి వారు, నీ స్వదేశమును విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, విడిచి అన్నాడు దేవుడు. అబ్రహాం విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడు. నువ్వు కొన్ని వదులుకోవాలి. దేవుని సన్నిధి కొరకు నువ్వు కొన్ని వదులుకోవాలి. నీ ఆత్మీయ జీవితం కొరకు కొన్ని వదులుకోవాలి. చాలామంది తమ గత జీవితంలో జరిగిన వాటిని వదులుకోలే. ఇంకా గతంలో ఎవరో నిందించారు, గతంలో ఎవరో నిన్ను చెడ్డ మాటలు పలికారు, గతంలో ఎవరు నీ మీద నిందలు వేశారు, గతంలో ఎవరు నిన్ను అవమానపరిచారు, నిన్ను బాధ పెట్టారు, కృంగదీశారు. కానీ నీవు రోజు రోజు కూడా దాన్ని గుర్తు చేసుకుంటున్నావు. దేవుడు అంటారు, విడిచిపెట్టదాన్నే. నువ్వు విడిచిపెట్టనంత కాలము నీ జీవితంలో కార్యం జరగదు. నేను కొన్ని కుటుంబాలు చూశానండి, విడిచిపెట్టకపోవడం వల్ల ఆ కుటుంబాలు మరలా మునుపటి స్థితికి వెళ్ళిపోయినాయి. కొంతమంది ఉంటారండి భర్తలు, కొంతమంది భార్యలు ఉంటారు. ఏదో భర్త ఉత్సాహంలో, ఎమోషన్లో, నేను ఫలానా టైంలో నేను బడి చదువుకున్నప్పుడు అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చానే అని చెప్పాడు అనుకో. ఈమెం చేస్తుంది, ఈమె వదలదాకా వదలదు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్, ఎక్కడున్నావు? పనిలో ఉన్నావు. ఫోన్ ఎందుకు బిజీ అవుతుంది నీకు? నువ్వు వదలవా? అవునా, వదలాలా లేదా? ఎవరో నిన్ను తిట్టారు, గతంలో ఎవరో నిందించారు, వారు ఎదురుపడ్డారు. మళ్ళీ అదే ఎందుకు నువ్వు గుర్తు చేసుకుంటున్నా? వదలవా దాన్ని? ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇలా మన జీవితంలో విడిచిపెట్టుకోవలసినవి చాలా ఉంటాయి. ప్రతిదీ మనం విడిచిపెట్టుకున్నప్పుడే ఈ లోకమును విడిచి పరలోకము చేరగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. విడిచిపెట్టుకోకుండా మనం పరలోక రాజ్యము చేరాలంటే సాధ్యమయ్యేది కాదు. విడిచిపెట్టుకోవాలి. గతంలో నీ అనుభవాలని, చేదు అనుభవాలను వదులుకోవాలి. ఇదొక నూతన జీవితముగా, నూతన యాత్రగా నీవు భావించి ముందుకు వెళ్ళాలి. అది వదిలే. పెద్దలు ఒక సామెత చెప్తారు, గతం ఏంటది? గతం ఏదో అయిపోయింది. కొంతమంది భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చినప్పుడు నాకు తెలిసి భర్తలో ఎక్కువ హైలైట్ చేయరు కానీ పాయింట్స్ భార్యలు బాగా హైలైట్ చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు సుమా. కొంతమంది, అందరూ అలా ఉండరులే, కొంతమంది. అవునా? గొడవ వచ్చినప్పుడు నీ సంగతి నాకు తెలియదేంట్లే, నువ్వు అప్పుడు ఏం చేసావో నాకు తెలియదేంట్లే. నేను చెప్తున్నాను, గతాన్ని విడిచిపెట్టకుండా గతాన్నే పదే పదే జ్ఞాపకం చేసుకుంటే పోయిన గతమే మరలా నీ బ్రతుకులోకి వచ్చేస్తుంది. నిజం, అది నిజం. కొంతమంది భార్య భర్తల జీవితాలను చూశాను. అది భర్తనే, ఒరే నువ్వు అలాంటోడు రా. ఒక 2 కుటుంబాలు నేను చూశాను, 2 జంటలు నేను చూశాను నా జీవితంలో. వాళ్ళ భార్యలు పద్దబద్దాక భర్తలనే, నీ బతుకు తెలియదేంటి, నువ్వు అక్కడ ఎలా చేసావు, నువ్వు అక్కడ ఎలా తిరిగావు, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు, నువ్వు నాకు చెప్పొచ్చావేంటి. గొడవలైనప్పుడు గతం అవసరమా? ఇలా గతాలు ఎత్తుకురావడం వల్ల ఏమైంది తెలుసా? వారిద్దరూ మరలా గతానికి పోయారు భర్తలు. నేను చూశానండి ప్రత్యక్షంగా. అదొకటే కాదు, మన జీవితంలో మనలో వ్యక్తిగతంగా ఉన్న బలహీనతలు కూడా వదులుకోవాలి దేవుని దగ్గర. ఒకవేళ వదులుకునే క్రమంలో నీకు సాధ్యం కానప్పుడు, ప్రభువా నేను దీన్ని వదులుకునే శక్తిని దయచేయి, నాకు దీని నుంచి విడుదల దయచేయి, విమోచన దయచేయి, వదలలేకపోతున్నాను, సహాయం చేయి.
గతాన్ని నువ్వు వదలలేకపోతే దేవుని అడుగు, ప్రభు నేను మర్చిపోలేకపోతున్నాను, గతమే నన్ను వెంబడిస్తూ ఉంది, గతమే నాకు జ్ఞాపకం వస్తూ ఉంది, దాని నుంచి నాకు విడుదల దయచేయి. నువ్వు వదులుకో. ఒకవేళ నీ వల్ల కాకపోతే దేవుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏలియా, ఎలీషా వారు విడిచిపెట్టే అనుభవం కలిగిన వారు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితానికి కుటుంబమే అడ్డవుతుంది, కానీ దేవుడు అంటాడు విడిచిపెట్టు. గొడవ పెట్టుకోమంటలా, ఏమంటాడు ఆయన? విడిచిపెట్టు. బంధువులు అడ్డవుతారు, దేవుడు చెప్తాడు విడిచిపెట్టు. దేవుడు అదే చెప్పాడు కదా కొత్త నిబంధనలో, నా నిమిత్తము మీరు మీ తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను విడిచిపెట్టుకోకపోతే మీరు నాకు పాత్రులు కాదు. సమస్తమును విడిచిపెట్టి తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడే నాకు పాత్రుడు, నా శిష్యుడు అని ప్రభు చెప్పారు. చూడండి, బైబిల్లో ఒక లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా. చూడండి, పరలోకములో నిత్య మహిమలో దూతలతో ఆరాధించబడే దేవుడు తండ్రితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, మనుషుల పోలికగా దాసుని స్వరూపములో ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు ఆయన. చూడండి, ఆత్మీయ జీవితం అంటేనే విడిచిపెట్టుకోవడం. మన దేవుడే ఆ మహిమను, పరలోక వైభోగాన్ని, పరలోక స్తుతులను, ఆరాధనలను దేవుడే విడిచిపెట్టుకొని వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్న అవిధేయతలు మనం విడిచిపెట్టుకోకపోతే ఎలా? అర్థమైందని నేను చెప్పిన మాట. దేవుడే మన కొరకు పరలోక వైభోగాన్ని విడిచిపెట్టాడు కదా, పరలోక సుఖాన్ని ఆయన విడిచిపెట్టాడు కదా, ఆ మహిమను విడిచిపెట్టి ఆయన మానవునిగా లోకానికి వచ్చేసాడు కదా, రిక్తునిగా, దాసునిగా. దేవుడే మన కొరకు అంతగా విడిచిపెట్టుకుంటే ఈ రోజున మనం చిన్న చిన్న విషయాలు విడిచిపెట్టుకోలేకపోతే ఎలాగండి? ఆయన ఆ సింహాసనాన్ని విడిచి వచ్చాడు కాబట్టి ఈ రోజున బంధకాల్లో ఉన్న ప్రజలకు, తన ప్రజలకు లేదా మనకు విడుదల కలిగింది. ఆయన మహిమని విడిచిపెట్టకపోతే ఈ రోజున మనకు విడుదల కలిగేదా? మనం కూడా మన జీవితంలో కొన్ని విడిచిపెట్టుకున్నప్పుడు అనేకులకున్న బంధకాల నుంచి వారు విడుదల పొందుతారు. ఇది గమనించాలి. బైబిల్లో ఇంకా కొన్ని వాక్య లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక. ఏమన్నాడు పేతురు గారు? ఏమన్నారండి? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టాము నీ కోసం. అపోస్తులు ఏం చేశారు దేవుని కొరకు? వారికి ఉన్నదంతా, అక్కడ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఉపయోగించిన పదం ఏంటంటే సమస్తము. ఏమన్నాడు ఆయన? ఇదిగో నీ కొరకు మేము సమస్తమును విడిచిపెట్టుకున్నాం. ఏమంటే భక్తులు సమస్తము విడిచిపెట్టుకున్నప్పుడు మరి మన జీవితంలో ఆత్మీయ జీవితానికి అడ్డుగా, అభ్యంతరంగా ఉన్న వాటిని మనం విడిచిపెట్టాలా లేదా? విడిచిపెట్టాలి ఖచ్చితంగా. చాలామంది ఇంకా కొన్ని విషయాల్లో కొన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు కొంత సమయము ఫోన్ విడిచిపెట్టాలి. నువ్వు అర్థమవుతుందండి? ప్రార్థన చేసుకున్నప్పుడు కొంత సమయం ఏం విడిచిపెట్టాలి?
ఇలా మన ఆత్మీయ జీవితంలో చాలా విడిచిపెట్టుకోవలసినవి ఉంటాయి. నేను 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు నాకు ఫేస్బుక్ ఉండేది. ఫేస్బుక్ అలా యూట్యూబ్ కామనే కదా. ఇక ఈ ఈ ఈ మాధ్యమాలు మనకు తెలుసు కదా, వాట్సాప్ ఈ మాధ్యమాలు. 40 దినాలు కూడా ఫోన్ వాడాను, కానీ ఈ మాధ్యమాలు ఉపయోగించుకోవడానికి తీర్మానం చేసుకున్నాను. 40 దినాలు ఆ మాధ్యమాలు జోలికి పోలేదు నేను. ఎందుకని? కొన్ని నువ్వు విడిచిపెట్టుకున్నప్పుడే నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను దేవుడు బలమైన ఆయుధముగా, అబ్రహాము విడిచిపెట్టుకుంటే దేవుడు అబ్రహామును వదిలేశాడా? అబ్రహాముని దేవుడు ఎంత బలమైన ఆయుధముగా చేశాడంటే, శత్రువుల ప్రాంతాల్లో అబ్రహాము నివసిస్తే అబ్రహాము భార్య అయిన సారాను శత్రువులు రాజులు తీసుకెళ్ళిపోతే దేవుడు గద్దించి మరలా అబ్రహాముకి తన భార్యను అప్పగించేవాడు. రాజులు చూచి అబ్రహాముకి భయపడేవారు. అబ్రహాము చేతిలో ఏమైనా ఆయుధం ఉందా? అబ్రహాం ఏమన్నా కొన్ని రాజ్యాలకు వీరుడా, రాజా? కాదు. అతడు దేవుని కొరకు విడిచిపెట్టుకునేవాడు కాబట్టి దేవుడు ఒక శక్తి కలిగిన ఆయుధముగా చేశాడు అబ్రహాముని. అతడే ఒక ఆయుధం. ప్రత్యేకించి ఎవరిని భయపెట్టవలసిన అవసరం లేదు. నువ్వు విడిచిపెట్టుకుంటే నిన్ను శక్తి కలిగిన ఆయుధంగా దేవుడు చేస్తాడు. శిష్యులు విడిచిపెట్టుకున్నారు. పేతురు ఏమంటాడు? మేము సమస్తం విడిచిపెట్టుకున్నాం మీకోసం. సమస్తము, లోకాశలు, లోక కోరికలు, లోక వ్యామోహాలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము, మాకున్న ఆస్తిపాస్తులు, అంతస్తులు, మాకున్న స్థలాలు, పొలాలు, వెండి బంగారాలు, ఇవన్నీ వదిలేసుకున్నాం. సమస్తం అంటే అందులోకి ఈ మాటలన్నీ వస్తాయి. అవునా కదా? సమస్తం అంటే ఏంటి? మొత్తం నీకున్న సంపద యావత్తు వచ్చేస్తుంది. సమస్తం అంటే ఏంటి? నీలో ఉన్న మొత్తం లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము, కపటము, కోపము, మోహము, మదము, మత్సరము, అసూయ, కుళ్ళి, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఇది సమస్తం విడిచిపెట్టడం అంటే. నేను చెప్తున్నాను, వారు విడిచిపెట్టుకున్నారు. అందుకే దేవుడు బలంగా వాడుకున్నాడు దేవుడు వాళ్ళని. నేను చెప్తున్నా, నాలో ఒకటే ఉందండి, నాలో ఒకటేనండి. నేను అంటాను, ఆ ఒకటి వదిలేసుకో. ఆ ఒకటే నువ్వు బలమైన ఆయుధముగా మార్చబడకుండా ఆపేస్తుంది. ఆ ఒకటే అర్థమవుతుందండి. ఆ ఒకటి చాలు. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఒక ఆమె, నేను ఆమెకి చెప్పేవాడిని, ఓ అమ్మా, ఆమెకున్న వీక్నెస్ ఏంటంటే, ఎవరినైనా కొంచెం ప్రేమించడం మొదలుపెట్టింది అనుకో, ఇంకా బాగా క్లోజ్ డీప్ అయిపోతుంది. ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు, కానీ మన ప్రేమ శరీరానుసారంగా ఉండకూడదు. అవునా? శరీరానుసారంగా ఉండకూడదు. నేను చెప్పా, అందరితో అలా డీప్ అయిపోకూడదు, అది ప్రమాదం అవుతుంది అని చాలాసార్లు చెప్పేవాడిని. ఆమెలో ఉన్న బలహీనత అది. ఎవరినైనా బాగా నమ్మిందంటే ఇంకా వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది అన్నమాట. అది ఎదుట అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే, పెద్దవాళ్ళు అయినా, తండ్రి సమానులైనా, తల్లి సమానులైనా, ఎవరైనా సరే ఒకరు నమ్మిందంటే బాగా గుడ్డిగా శరీరానుసారంగా ప్రేమించుకుంటూ వెళ్ళిపోతుంది. నేను చెప్పేవాడిని, అలా ఉండకూడదు, తప్పది, అదేంటిది అని చెప్తే వినలా. చివరికి ఏమైంది తెలుసా? తనలో ఉన్న చిన్న బలహీనతే తన నాశనానికి కారణమైంది. ఒకటి చాలు. చిన్నదైనా మనం విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని శక్తి కలిగిన పాత్రలుగా వాడుకుంటాడు. ఏమంటే చూడండి, ఈ లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టుకోవడం వలన మనకు ఆశీర్వాదమా, లేకపోతే పక్కన వాళ్ళకి ఆశీర్వాదమా? మనకు ఆశీర్వాదం. దేవుడు తన కొరకు ఒక చదువును వదులుకోమన్నాడా, ఒక పదవును వదులుకోమన్నాడా, ఒక వ్యాపారాన్ని వదులుకోమన్నాడా? వదులుకోమన్నాడు దేవుడు? ఏది వదులుకోమన్నా దాన్ని నువ్వు ప్రియముగా ఎంచి వదులుకోమంటే, ఇప్పుడు నేను వదులుకోమని చెప్పలే, ఒకవేళ దేవుడు వదులుకోమంటే నీ ఆత్మీయ జీవితానికి ఇది ఆటంకం బాబు, ఒక చెడు స్నేహము, అర్థమవుతుందండి, ఒక చెడు సహవాసము వదులుకోమన్నప్పుడు నీ వదులుకుంటే అది నీకే కదా ఆశీర్వాదం. దేవుడు అంటాడు, బాబు కొంచెం ఆ చెడు సహవాసాలు వదులుకో. చెడు సహవాసాలు వదులుకుంటే నీకు మేలా కీడా? మేలండి.
దేవుని చేతిలో మనం ఒక బలమైన ఆయుధంగా చెక్కబడాలంటే కొన్ని వదిలేసుకోవాలి. మరి చెడు సహవాసాలు వదలాలి, చెడు మాటలు వదలాలి, చెడు సాంగత్యాలు విడిచిపెట్టుకోవాలి. ఒకవేళ నీ దృష్టికి అది మంచిగా అనిపించినా, అది దేవుని దృష్టికి కూడా మంచిదే అయినా, ఆయన వదిలేమన్నప్పుడు వదిలేయాలి. దేవుడేమన్నాడు, బాబు ఈ పట్టణమును నేను అగ్నిగంధకముతో కాల్చివేయబోతున్నాను, కాబట్టి నీవు నీ భార్యను పిల్లల్ని తీసుకొని ఈ పట్టణంను విడిచి వెళ్ళిపోండి, విడిచి వెళ్ళిపోండి, విడిచి వెళ్ళిపోండి. మరి ఆస్తి పొలం స్థలం ఇంకేమీ లేదు, ఒట్టి చేతులు వెళ్ళిపోండి, టైం లేదు, వెళ్ళిపోండి. అప్పుడు ఏం చేయాలి? విడిచి వెళ్ళిపోవాలి, విడిచి వెళ్ళిపోవాలి. అవునా? ఎందుకని విడిచి వెళ్ళిపోవాలి? ఎప్పటికైనా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలా లేదా? వెళ్ళిపోవాలండి. మనం దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగానే వెళ్ళిపోవాలి. ఈ లోకంలో మనం దిగంబరులుగా ఎందుకు వచ్చామంటే, బాబు మనం పోతూ పోతూ పట్టుకెళ్ళేది ఏమి లేదు నాయనా, వచ్చిన దారినే పోవాలి, ఏ స్థితిలో వచ్చాం ఆ స్థితిలోనే పోవాలి అనడానికి సూచన అది మన జన్మ. దేవుడు విడిచిపెట్టమని చెప్తే మొత్తానికి బయలుదేరారు, వచ్చారు. ఈమె గారు మాత్రం వదల్లా. ఎవరో చెప్పండి? ఆవిడ పేరు కూడా మరి లేదు, ఏదన్నా ఎక్కడైనా చరిత్రలో ఎక్కడ రాయబడింది నాకు తెలియదు. కానీ యోబుగా లోతు గారు భార్య ఏం చేయలేదు, విడిచిపెట్టలా. మనిషి భౌతికంగా విడిచి వచ్చింది కానీ మనసు మాత్రం అక్కడే. చూడండి, బైబిల్లో కొంతమంది కొన్ని వదులుకోలేదండి. వదులుకోలేని వారి జీవితంలో ఆశీర్వాదాలు లేవు, వదులుకున్న వారి జీవితాల్లోనే ఆశీర్వాదం ఉంది. దేవుడు ఏదైనా వదులుకోమన్నప్పుడు నీకు బాధగా ఉంటుంది, కానీ నువ్వు వదులుకున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. అపోస్తలులు దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ ఉంటే దేవుడు వారిని బలమైన శక్తివంతమైన పాత్రగా వాడుకున్నాడు. అందుకే వాళ్ళంటారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు. వాళ్ళ దగ్గర వెండి లేదు, బంగారం లేదు, అన్ని వదిలేశారు దేవుని కోసం. వారే ఒక పాత్రగా, సాధనముగా, విలువైన వారుగా మార్చబడ్డారు. నేను చెప్తున్నాను, నిన్ను కూడా దేవుడు వాడుకోవాలనుకుంటే వదులు. నీ ఆత్మీయ జీవితానికి ఏది అడ్డుగా ఉందో నీకు తెలుసు బాగా, నాకు తెలియదు కానీ నీకు బాగా తెలుసు. నీ ఆత్మీయ జీవితానికి అడ్డేదో నీకు తెలుసు. నీలో ఉన్న అవిధేయత ఏంటో నీకు బాగా తెలుసు, నాకు తెలియదు కానీ నీకు బాగా తెలుసు. నీలో ఉన్న బలహీనత ఏంటో నీకు బాగా తెలుసు, నాకు తెలియదు, నీకు బాగా తెలుసు. దాని విషయంలో విడిచిపెట్టుకునే ప్రయత్నం చేయి. నీ వల్ల కాకపోతే దేవుణ్ణి అడుగు, దేవుడు విడుదలిస్తాడు. విడిచిపెట్టుకుంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అపోస్తులు విడిచిపెట్టుకున్నారు. యేసు ప్రభు కూడా ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చేసాడు మన కొరకు ఈ భూలోకానికి. ఆయన విడిచిపెట్టుకున్నప్పుడు, అపోస్తులు విడిచిపెట్టుకున్నప్పుడు, మరి మనం విడిచిపెట్టుకోకపోతే ఎలాగా? విడిచిపెట్టుకోకుండా ఎలాగ మనం బలమైన శక్తి కలిగిన పాత్రలకు వాడబడతాం దేవుని సేవలో, దేవుని పరిచర్యలో? విడిచిపెట్టుకోవాలి. అదేవిధంగా బైబిల్లో మనం చూస్తాం, సమూయేలు కూడా తల్లిదండ్రులను విడిచి దేవుని పరిచర్యలో ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు మందిరంలోకి వచ్చాడు, తల్లి వదిలేసి వెళ్ళిపోతా ఉంది. తల్లి, వీని నేను సేవకిస్తున్నాను, తాను బ్రతుకాలం అంతా సేవలో ఉంటాడు అని చెప్పినప్పుడు వెనక్కి తిరిగి అమ్మా అని ఏడ్చాడా? చెప్పాలి. మా ఆశ్చర్య ఏడుతున్నాడు అలాగ. ఇప్పుడు ఏడ్చాడా? ఏడలేదు. మరి ఏం చేశాడు? సాగిలపడ్డాడు. అంటే ఎందుకు సాగిలపడ్డాడు? సాగిలపడడంలో కొన్ని అర్థాలు ఉంటాయి. సాగిలపడుతున్నాడు అంటే అతడు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, ప్రభువుని ఎక్కువగా ఇష్టపడుతున్నాడని, ప్రభువుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని, ప్రభుకి బాగా లోబడుతున్నాడని, ప్రభు సేవకై ఒదిగిపోతున్నాడని అర్థం. సాగిలపడుతున్నాడు అంటే బాగా దేవుని పట్ల ప్రేమ, ఉత్సాహము, ఆనందము పెరిగినప్పుడు సాగిలపడతాం దేవుని సన్నిధిలో. సాగిలపడటం అంటే ఏంటి? సంతోషముగా దేవునికి తను అప్పగించుకున్నాడు. ప్రభువా, నీ కొరకు నా తల్లిని విడిచిపెట్టుకుంటా, నా తల్లికి ఒక్కడే కొడుకును, నేను పుట్టక మునుపు నా తల్లి ఆమె గొడ్రాలు, పిల్లలు లేరు, అయినను నేను నీ సేవలో ఉంటాను, వదులుకుంటాను నీ కోసం. సమూయేలు వదిలేశాడా దేవుడు? సమూయేలు వాడుకోలేదా? వదులుకోవడంలో ఉన్న గొప్పతనం చాలామందికి తెలియలేదండి. తెలియలేదు.
నువ్వు వదులు చూడు, దేవుడు నేను ఎలా వాడుకుంటాడో అప్పుడే నువ్వే చెప్తావు సాక్ష్యం. వదులు చూడు. సమూయేలు విడిచిపెట్టుకున్నాడు. బైబిల్లో ఇంకొక లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ధనము ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఇక్కడ వినండి, చూడండి, అక్కడ ఏమి వదులుకున్నాడో మోషే చాలా స్పష్టంగా రాయబడింది. 3 విషయాలు మనం అక్కడ చూస్తాం. 4వ విషయం అపోస్తుల కార్యాల్లో మనకు కనబడుతుంది. చూడండి, ధనం వదులుకున్నాడు. మోషే ఏం చేశాడు? ధనం, ఐగుప్తు ధనాన్ని వదిలేసుకున్నాడు. అల్పకాల పాప భోగాలు వదిలేసుకున్నాడు. ఎన్నో భోగాలు ఉన్నాయి. ఎక్కడ? ఐగుప్తులు. ఎందుకని? ఫరో కుమార్తె కుమారునిగా పేరొందాడు. అక్కడ రాజు మనవుడిగా చలాయిస్తున్నాడు, ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఎంతో వైభోగం, సుఖభోగాలు. ధనం వదులుకున్నాడు, సుఖభోగాలు వదులుకున్నాడు. ఫరో కుమార్తెకు కుమారునిగా పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. తనకున్న స్థానం వదిలేసుకున్నాడు. ఏం వదిలేసుకున్నాడు? స్థానం వదిలేసుకున్నాడు. మా నాన్నగారు సేవకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయినా, ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయినా, మేము మా ఊర్లో బయటికి వెళ్తున్నప్పుడు ఎవరన్నా రే ఎవరు అబ్బాయి నువ్వా అని అడిగితే నేను ఎర్రడాక్టర్ వాళ్ళ అబ్బాయిని అనివ్వండి. ఎందుకని? పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి చీఫ్గా ఉంటుందని. ఎవడు వదులుకుంటాడండి? గణపరచబడే అవకాశం ఉన్నప్పుడు, హెచ్చింపబడే అవకాశం ఉన్నప్పుడు, ఘనత పొందే అర్హత యోగ్యత స్థాయి ఉన్నప్పుడు ఎవరు వదులుకుంటారు అది? కానీ మోషే ఏం చేశాడు? ఐగుప్తు ధనము, సుఖభోగాలు, ఐగుప్తులో ఉన్న పేరు ప్రఖ్యాతులు వదిలేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి అలాగే చెప్తూ ఉండేవాడిని, ఎవరు డాక్టర్ వాళ్ళ అబ్బాయిని అనివ్వండి, పెద్ద సీరియస్గా. ఎందుకని? అంతేగాని పాలరాజు గారు పాస్టర్ గారు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయిని చెప్పలేదని. ఎందుకని? మారు మనసు లేదు నా జీవితానికి. ఈ పాడు జీవితానికి మారు మనసు ఉంటే మాట వచ్చేది కదా నోటంట. అది లేదు కాబట్టి ఎర్ర డాక్టర్ గారు అబ్బాయిని అని చెప్పుకునేవాడు. మా నాన్నగారు సేవకు చాలా సంవత్సరాలు అయిపోయినా కూడా ఎవరు కనిపించిన అదే చెప్పేవాడిని. కానీ మోషే చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలే. బాబు నన్ను అలా పిలవద్దు, నేను హెబ్రీయుణ్ణి, నేను రాజు మానవుని కాదు, ఫరో కుమార్తె కుమారుణ్ణి కాదు, అలా నన్ను పిలవద్దు. చూశారండి? అంతేకాదు మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించిన వాడు. దేవుని కోసం ఏం చేశాడు? తాను అభ్యసించిన సకల విద్యలన్నీ కూడా వదిలేశాడు. అతడు మాటల యందు కార్యముల యందు ప్రావీణ్యత కలిగిన వాడని బైబిల్ అతని కొరకు సాక్ష్యం రాయబడి ఉంది. తన విద్య, తన జ్ఞానము, తనకున్న ధనము, పేరు ప్రఖ్యాతులు, ఐగుప్తులో ఉన్న సుఖభోగాలు అన్ని విడిచిపెట్టుకున్నాడు. ఎవరో చెప్పాలి. విడిచిపెట్టుకున్న మోషేని దేవుడు వదిలేశాడా? ఒకే ఒక మాట సమాధానం చెప్పండి. వదిలేశాడా? ఏం చేశాడు మరి దేవుడు? ఒక బలమైన నాయకునిగా దేవుడు తయారు చేశాడు. మోషే ఎర్ర సముద్రం వైపు కర్ర చాపితే అదే కర్రతో ఒకప్పుడు గొర్రెలు కాసుకున్నాడు. ఎప్పుడైతే అన్ని వదులుకొని దేవుని సేవకు వచ్చాడో అదే గొర్రెలు కాసుకున్న కర్ర సముద్రం మీద చాపితే చాలు, సముద్రము 2 పాయలు అయిపోయింది. అర్థమవుతుందండి? ఏ చేతులతో విద్యను అభ్యసించాడో ఆ విద్యను వదులుకొని అదే చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన్నాను కురిపించేవాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చేవాడు. దేవుడు ఇశ్రాయేలును తెగులు నుంచి తప్పించేవాడు, భయంకరమైన ఉగ్రత నుంచి దేవుడు తప్పించేవాడు.
శత్రువులపైన విజయం ఇచ్చేవాడు. శక్తి కలిగిన పాత్రగా దేవుడు మోషేను వాడుకున్నాడు. కారణం ఏంటి? చెప్పాలి. వదులుకున్నాడు. ఏం చేశాడు? వదులుకున్నాడు. అపోస్తలు వదులుకున్నారు. అపోస్తలు నడిపించిన నాయకుడైన యేసు ప్రభు వదులుకున్నారు. అబ్రహాం వదులుకున్నాడు. బైబిల్ అందరూ వదులుకున్నారండి. అందరూ వదులుకున్న వాళ్ళే. వదులుకున్న వారినే దేవుడు బలమైన ఆయుధాలుగా చేశాడు. తెలుసుకో, ఈరోజు వదులుకోవడంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో. మోషే విడిచిపెట్టుకున్నాడు. అదేవిధంగా పౌలు గురించి మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కలుగవలెనని ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలు. తనకున్నదంత సమస్తము నష్టపరుచుకొని పెంటగా ఎంచుకొని, ఎవరో చెప్పాలి, పౌలు గారండి. ఆయన కోసం నేను విన్నాను, చరిత్రలో ఉందట. మరి ఎంతవరకు అది వాస్తవమై ఉంటుంది? అలా వాస్తవం కాని చరిత్రలు ఎందుకు రాస్తారు? కానీ దాదాపుగా ఒక 600-500 పెద్ద వాడలు ఉండేవాట. ఎవరికే? పౌలు గారికి అండి. పెద్ద వాడలు 600 వాడలు ఉండేవాట ఆయనకి. ఆయన ధర్మశాస్త్రమందు శిక్షితుడైన వాడు. యూదుల నిష్ఠయందు, యూదుల యొక్క పద్ధతులందు బహునిష్ట కలిగిన వాడు. మంచి విద్యావేత్త, అధిక విద్యను అభ్యసించిన వాడు. ఎవరో చెప్పాలి, పౌలు గారండి. కానీ తనకున్నవన్నీ క్రీస్తు కొరకు, క్రీస్తు పాలొందిన శ్రమలలో పాలొందాలని, కొన్ని క్రీస్తు ఆత్మ సంబంధమైన అనుభవాల కొరకే తనకున్నదంతా పెంటగా వదులుకోవడమే కాదు, దాన్ని పెంటగా ఎంచాడు. ఏం చేశాడు? నువ్వు ఇప్పటి వరకు చాలా వదిలేవు కదా, వదిలిన దాన్ని పెంటగా ఎంచుకున్నావా? వదిలిన దాన్ని అసహించుకున్నావా? వదలాలి. ఇక చాలా వదలవలసి ఉంది మనం. ఈరోజు దేవునిలోకి వచ్చి ఇంకా చాలామంది కులం వదల్లా, దేవునిలోకి వచ్చి చాలామంది ఇక మతం వదల్లా, దేవునిలోకి వచ్చి చాలామంది లోక ఆచారాలు వదలలేదు, లోక పద్ధతులు విడిచిపెట్టలేదు, లోకానుసారమైన క్రియలు విడిచిపెట్టలేదు. ఈరోజుకి చాలామంది. అందుకే అదే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. చాలు. ఏం విడిచి? నిర్జీవ క్రియలను విడిచి. ఇంకేం విడిచిపెట్టాలి? కొన్ని నిర్జీవ క్రియలు, ఆ క్రియలే, కానీ అవి నిర్జీవ క్రియలు అంటే ఉపయోగపడనివి. అవి ఏమంటే మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడనివి నిర్జీవ క్రియలా, జీవక్రియలా? చెప్పాలి. ఒక క్రియ అది నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడితే నువ్వు దాన్ని కలిగి ఉండు. ఒక క్రియ నీ ఆత్మీయ జీవితానికి అది ఉపయోగపడకపోతే అది నిర్జీవ క్రియే. నిర్జీవ క్రియే. నువ్వు చేసే క్రియల వల్ల నీకు ఎంటర్టైన్మెంట్ కలుగుతుందా, ఉజ్జీవం కలుగుతుందా? ఉజ్జీవం కలిగితే అది ఆత్మ సంబంధమైన క్రియ. శరీర ఉద్రేకాలు కలిగితే, శరీర ఉల్లాసాలు కలిగితే అది శరీర సంబంధమైన క్రియ. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొకటి విడిచిపెట్టాలని చెప్పారు చూడండి. మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి ఏం చేయాలి? ఏం విడిచిపెట్టాలి? ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపం. ప్రతి విధమైన భారం వదులుకోవాలి. ఈ రోజున ఎన్ని భారాలో కుటుంబాలు. అవునండి, చాలామంది మేము ఇల్లు కట్టాలండి బాబా భారం, పెళ్లి చేయాలండి బాబోయ్ భారం. అవునా?
ఇంకేంటది? అమ్మో కొంత సంపద వెనకాలండు, ఇదో భారం. ఎన్ని భారాలో, కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో భారం. దేవుడు అంటాడు అది విడిచిపెట్టు. ఏం చేయాలి? ప్రతి విధమైన భారమును విడిచి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు, ఇదిగో మీ ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తాలి. విడిచిపెట్టాలండి. విడిచిపెట్టుకున్నప్పుడు దైవికపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. బైబిల్ అబ్రహాం విడిచిపెట్టుకున్నాడు. బైబిల్ ఎలీషా, ఏలియాలు విడిచిపెట్టారు. అపోస్తలు విడిచిపెట్టారు. మన ప్రభు అయితే మహిమనే విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఒక అపోస్తలైన పౌలు గారు విడిచిపెట్టుకున్నారు. మోషే విడిచిపెట్టుకున్నాడు. ఇలా విడిచిపెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా బలమైన ఆయుధాలుగా వాడబడ్డారు, మార్చబడ్డారు. కాబట్టి గమనించండి, దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టుకో, దేవుడు నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడు. నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు ఏది విడిచిపెట్టుకోవాలో, ఏది వదులుకోవాలో, ఏ బలహీనతలో నువ్వు ఉన్నావో, ఏ నిర్జీవ క్రియలు నువ్వు ఉన్నావో, ఏ పాపములు నీవు ఉన్నావో, ఏ లోక సంబంధమైన పద్ధతులు నీవు ఉన్నావో, నీ హృదయం దేన్ని విడిచిపెట్టుకోమని చెప్తుందో నీకు బాగా తెలుసు. ఈరోజు నువ్వు దాన్ని విడిచిపెట్టుకో, దేవుడిని శక్తి కలిగిన పాత్రగా చేస్తాడు. చెప్పండి, ఇప్పుడు బలమైన ఆయుధముగా మార్చబడాలంటే ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాలి. ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పి ముగిస్తాను. బలమైన ఆయుధాలుగా మనం మార్చబడాలంటే ఏం చేయాలి? రండి మరలా మూలవాక్యంలోకి. మనం మూలవాక్యం కాదు కానీ ఆ వాక్యంలోనే ఆ తర్వాత వచనాలు మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం. మొదటి రాజులు 18:36. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య, ఈ మాట మీ దృష్టిలో తీసుకోండి, నీవు దేవుడువై ఉన్నావనియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించు. ఇక్కడ రెండోసారి మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవైన నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదవనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన ఆలకించు. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏలియా ప్రయాస అంతా ఏంటిది? జనులు, ఇశ్రాయేలీయులు యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. తెలుసుకోవడం కాదు, ఆయన గొప్పవాడని ఎరిగి ఆయన మహింపరచాలి. అమ్మో, శక్తి కలిగిన దేవుడు యేసు ఒక్కడే, మాట్లాడే దేవుడు యేసు ఒక్కడే, సమాధానమిచ్చు దేవుడు యేసు ఒక్కడే, కార్యములు చేయువాడు యేసు ఒక్కడే. ఈ లోకములో తిరుగుతున్న ఆత్మలన్నిటికి మించిన శక్తి కలిగిన వాడు యేసు ఒక్కడే అనే విషయం ప్రజలందరూ తెలుసుకోవాలి. అందుకే 2 సార్లు మాట్లాడుతూ నీవు దేవుడువై ఉన్నావని ఈ ప్రజలు తెలుసుకోవాలి. ఆనాటి భక్తులు ఎందుకు బలమైన పాత్రలుగా వాడబడ్డారంటే దేవుని సేవలో వారు నిత్యము దేవుని మహిమను వెతికేవారు. ఏం చేసేవారు? ఈరోజు వాక్య పాఠంలో 2వ భాగం 2వ మాట, వారు దేవుని మహిమను వెతికేవారు. ముందు చెప్పింది ఏంటి చెప్పాలి? దేవుని కోసం విడిచిపెట్టాలి. ఏం చేయాలి? నేను మరలా చెప్తున్నాను, నీవు విడిచిపెట్టకపోతే నీవు దేవుని చేతిలో బలముగా శక్తి కలిగిన పాత్రగా వాడబడలేవు. రెండవది, వారు బలమైన పాత్రలుగా వాడబడ్డారంటే వారు ఏం చేశారో తెలుసా? నిత్యము దేవుని మహిమ పరిచారు, నిత్యము దేవుని మహిమను వెతికారు. ఇప్పుడు అక్కడ దేవుని కార్యం జరిగింది. ఎక్కడ?
చెప్పాలి. కర్మేలు పర్వతం దగ్గర వారు అషేరాదేవి భక్తులందరూ కూడా, బయలుదేవత భక్తులందరూ కూడా వచ్చి బయలారా బయలారా బయలారా, దిగు 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 అని చెప్పి గంతులేశారు. తమ ఆచార ప్రకారంగా శస్త్రములతో శరీరాలు కోసుకున్నారు. అయినా ఆయన రాలేదు, దిగలేదు, బలి మాంసమును కాల్చలా. ఎప్పుడైతే పాడైపోయిన బలిపీఠము ఏలియా బాగు చేసి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి దాని మీద ఎత్తును వధించి తునకలుగా చేసి తన మాంసమును పేర్చి కందకము క్రింద నీళ్లు పూర్తిగా వేయించే నీళ్లు పొంగుతూ ఉండగా మాంసం అంతా తడిసిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడైతే దేవుని మహిమ దిగి వచ్చి, దేవుని అగ్ని దిగి వచ్చి ఆ యొక్క కందకము కట్టెల మీద ఉన్న దహన బలిపీఠం మీద ఉన్న ఆ బలి పశు మాంసమును కాల్చేసిందో, అప్పుడు ఏలి ఏం చేశాడు? చూసారా నా శక్తి ఏంటో అన్నాడా? చెప్పాలి. నా పవర్ ఏంటో చూసారన్నాడా? చూసారంటారా? నా తడాక ఏంటి అన్నాడా? లేదు. జనులు ఏం చేశారు తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఏం చేశారు? వాళ్ళు కేకలు వేశారు. చూడండి 39వ వచనంలో, 38 నుంచి చదవండి. 38. అతడు ఎలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న ఆరిపోజేశాను. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు? అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఏం చేశారు ఇప్పుడు జనులందరూ? ఓ ఏలియా గొప్పడు, ఏలియా గొప్పడు, ఏలియాకి జై అన్నారా? మరి ఏమన్నారు? యెహోవాయే దేవుడు. ఏలియా కోరింది కూడా అదే. ఆనాటి భక్తులు దేవుని మహిమను వెతికేవారు. ప్రభా, ఏ విధము చేత నాయన నా జీవితము ద్వారా నీకు మహిమ రావాలి, నా ద్వారా ప్రజలకు నీవు శక్తి కలిగిన దేవుడు అని తెలియాలి, నీవు జీవము కలిగిన దేవుడు అని తెలియాలి. దీన్ని గురిగా పెట్టుకొని బ్రతికారు అన్నాడు భక్తులు. అందుకే దేవుడు వారిని బలమైన పాత్రలుగా వాడుకున్నాడు. నీవు కూడా దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడాలంటే నీవు కూడా దేవుని మహిమను వెతకాలి, దేవుని మహిమను వెతకాలి, దేవుని మహిమ కొరగా ప్రయాసపడాలి. ఏ విధము చేతనైనా దేవా నా ద్వారా నీకు మహిమ రావాలి. ఏం రావాలి? ఈ గురితో బ్రతకాలి. నడుతున్న ఒక మాట, ఎప్పుడైనా నీ ద్వారా ఏ విషయంలోనే దేవునికి మహిమ వచ్చిందా? ఎప్పుడైనా ఎక్కడైనా నీ ద్వారా నీ బ్రతుకులో ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగి ఇంతకాలం ఎప్పుడైనా నీ ద్వారా దేవునికి మహిమ వచ్చింది? ఒక్కసారైనా ఆలోచించండి. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఎప్పుడైనా నీ బ్రతుకు ద్వారా దేవునికి మహిమ వచ్చిందో? ఒక్కసారి నీ జీవితంలో నీ బ్రతుకులో ఒక్కసారి దేవునికి మహిమ వచ్చిందా? నిన్ను బట్టి ప్రజలు దేవుని శక్తిని తెలుసుకున్నారా? నిన్ను బట్టి ప్రజలు దేవుని మహిమపరిచారా? నిన్ను బట్టి ప్రజలు దేవునికి భయపడ్డారా? దేవుని గణపరిచారా? అసలు మనం ఎందుకు పుట్టామో చెప్పనా? యెషయా గ్రంథంలో ఉంది, నా మహిమ నిమిత్తమో నేను సృజించిన నా ప్రజలు. ఎందుకు చేశాడు దేవుడు మనల్ని? పెప్పర్లో మా ఊర్లో కాని ఉండేవాడు, ఎవరైనా అడిగితే మీరు ఏం చేస్తారండి అని అడిగితే అనివాడంట, నేను భోంచేస్తానండి అనివాడంట. అదో డైలాగు. నిజంగా అలాగే భోంచేసేవాడు. ఎర్రగొడేసేవాడు భోజనం. పొద్దున్న అయ్యగారు ఫుల్లు భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ టిఫిను. అసలు ప్రార్థనలో పెద్ద పెద్ద పాత్రల్లో వంట వండితే ఆ వంట కూరకుండా ఉంటుంది కదా, పెద్దది కూర గిన్నె, అందులో కూర అందిగా చాలా గ్రేవీ అది మిగిలిపోతుంది కదా, అందులో అన్నం వేసుకొని మొత్తం ఎందులోనే ఎంత కూర గిన్నె అన్నం వేసుకొని మొత్తం అదంతా ఊడ్చేసి తీసేవాడు. చెప్పేవాడు, నన్ను ఎవరైనా నువ్వేం చేస్తానంటే భోజనం చేస్తానని చెప్తాను అంటాడు నన్ను. ఎవరైనా అలాగే చెప్పేవాడు, మీరేం చేస్తానంటే నేను భోజనం చేస్తానని వాడు. ఎవరడినా ఇంక అదే, అలాగే నేను కార్ డ్రైవింగ్ చేస్తాను, లేకపోతే నేను ఉద్యోగం చేస్తాను, ఏం కాదు, ఏం చేస్తానంటే భోజనం చేస్తాను అంతే. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే చాలామంది ఎందుకు పుట్టారో ఎందుకు బ్రతుకుతున్నారో కూడా ఆలోచించుకోరు. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, దేవుడిని ఎందుకు పుట్టించాడంటే ఆయన మహిమ కొరకు నువ్వు ఈ లోకంలో బ్రతకాలని.
ఆయన మహిమ కొరకు ఈ లోకంలో జీవించాలని దేవుడు పుట్టించాడు. అందుకే దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఆయన మనకు జీవితాన్ని ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే నీ ద్వారా ఆయనకి మహిమ రావాలి. నువ్వు చేసే పని, నువ్వు సంపాదించే డబ్బులు, నువ్వు కట్టుకొని నువ్వు చేసే పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా తర్వాత, ఇవన్నీ తర్వాత. ముందు నీ బ్రతుకు ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవుని నామమునకు మహిమను తీసుకురాలని క్రైస్తవ జీవితం, అది జీవితమే కాదు. అలాంటి బ్రతుకు ద్వారా దేవుడు హర్షించడు. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. గుర్తుపెట్టుకో బాగా. ప్రభా, ఏ విధము చేతనైనా నా ద్వారా నీకు మహిమ రావాలి ప్రభా, ఇదే గురిగా పెట్టుకొని బ్రతుకు. దేవుడు నిన్ను శక్తి కలిగిన పాత్రగా చేస్తాడు. ఇలా బైబిల్ ఎంతోమంది ఉన్నారండి దేవునికి మహిమ తెచ్చిన వాళ్ళు. చూడండి, నేను మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి సమూయేలు 17:46. మొదటి సమూయేలు 17:46. దావీదు మాట్లాడుతున్నాడు ఈ మాట. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని. అబ్బా, ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? ఇశ్రాయేలీలో దేవుడున్నాడు అని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులకును, భూ మృగములకును ఇతను. చాలు రే, నా సత్తా ఎంతో నీకు చూపిద్దామని వస్తున్నాను రా అన్నాడా దావీదు? ఏమన్నాడు? ఇశ్రాయేలీలో దేవుడు అన్నవాడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకోవాలి ఈ కార్యం ద్వారా. చాలాసార్లు కార్యం పొందుకున్న మనము, కార్యాలు చేసే ఎవరైనా సరే వాళ్ళు చూపించుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? ఈ కార్యము ద్వారా ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని ప్రజలు తెలుసుకోవాలి. దావీదు ఉన్నాడని కాదు, దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని. వారు దేవుని మహిమపరిచారండి. దేవుని మహిమను వెతికారు. ఒక పని చేస్తున్నా, ఒక యుద్ధం చేస్తున్నా, ఒక ప్రయాణం చేస్తున్నా, ఒక కార్యక్రమం చేస్తున్నా, ప్రతి దాంట్లో దేవుని మహిమను వెతికారు వాళ్ళు. ఈరోజు నువ్వు దేవుని మహిమను వెతుకుతున్నావా? దేవుని మహిమను వెతికావా? ఆ రోజున ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని అందరూ తెలుసుకోవాలని దావీదు యుద్ధానికి వెళ్ళాడు. దేవుని మహిమ వచ్చింది. ఆ రోజున మహిమ వచ్చింది, నిజమే. చూడండి, అక్కడ కింద మనం చదివితే 52వ వచనం. ఎప్పుడైతే దావీదు ఒడిసెలతో గొల్యాతుని కొట్టాడో, ఆడికి బుర్ర పగిలిందో, అప్పుడు ఇశ్రాయేలు వారును యోధవాను లేచి జయము జయము అని అరుచుచు లోయ వరకును. బా, ఏం చేశారు ఇశ్రాయేలు అందరూ? ఓ జయము జయము, యెహోవా మనకు విజయం ఇచ్చాడు అరిచారు. ఏమొచ్చింది వాళ్ళ ద్వారా? దేవుని మహిమ వచ్చింది. ఏలియా ద్వారా ఏమొచ్చింది? దేవుని మహిమ వచ్చింది. దావీదు ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. వారిని బట్టి జనులు దేవుని మహిమపరిచారు, దేవుని తెలుసుకున్నారు. ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు. బైబిల్లో మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ద్వారా ఆ షూషాను కోటలో, ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా భయభీతులైపోయి చాలామంది ఆ దినాల్లో యూదా మతాన్ని అంగీకరించేశారు. వారందరూ ఎవరు? దేవుని మహిమను వెతికేవారు. దానియేలు దర్శన ఆ సారమును అర్థాన్ని చెప్తే, దానియేలు దేవుడే దేవుడు, ఆయనే పూజార్హుడని రాజు ఒప్పుకున్నాడు. అవునా? వారి ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేస్తే దేవుడు అక్కడి నుంచి విడిపిస్తే వారి ద్వారా దేవునికి ఏమొచ్చింది? ఈ విధమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి యెహోవా వాళ్ళ దేవుడు తప్ప ఎవరికి సామర్థ్యత లేదు, ఆయనే సమర్థుడు, ఇట్టి కార్యములు చేయటం ఆయనకే సాధ్యము అని ఒప్పుకున్నాడు రాజు. అన్యజనుల రాజు. అన్యజనుల మధ్యలో, అన్యజనుల దేశాల్లో దేవుని ప్రజలు దేవుణ్ణి మహింపరిచారు. మనం పుట్టిన ఊరిలో, పుట్టిన సంఘములో, పెరిగిన గ్రామములో, ఉన్న కుటుంబంలో దేవుని మహింపరచలేకపోతున్నాం. ఎందుకు? వారు శక్తి కలిగిన పాత్రలుగా మారారు చెప్పనా? వారు దేవుని మహిమను వెతికారు. ఏం చేశారండి? దేవుని మహిమను వెతికారు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడిన చక్కని మాట చూడండి. 1 కొరింథీ 10:31. 1 కొరింథీ 10:31.
కాబట్టి ఈ మాట కొంచెం చాలా జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తగా తీసుకోకపోతే డేంజర్ అయిపోతుంది. మరి చూసుకోండి. మీరు జాగ్రత్తగా తీసుకోలేదా చాలా డేంజర్ అయిపోతుంది. మరి అది ముందే చెప్తున్నా. 10:31 కాబట్టి మీరు భోజనం చేసినా నీళ్ళు తాగినా మీరేం చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు. మనం ఏం చేసినా, భోజనం చేసినా, నీళ్ళు తాగినా, ఏం చేసినా దేవుని మహిమ కొరకు. అంటే ఎంత చిన్న విషయములోనే నీ ద్వారా దేవునికి మహిమ రావాలి అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎన్ని విషయాల్లో మనము దేవునికి మహిమ తీసుకురావాల్సి ఉందో ఆలోచించాలి. కొంతమంది మనం ఏం చేసినా దేవుని మహిమ కోసం చెయ్యాలి కదా అని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏం చేసినా అని చెప్పారు కదా. ఏం చేసినా కాదు, నువ్వేం చేసినా కాదు, నువ్వేది చేసినా అది దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఉండాలి. దేవునికి మహిమ వచ్చేది నువ్వు చేయాలి. అందుకే ఏం చేసినా దేవుని మహిమ వచ్చేలాగా చేయాలి కదా అని చెప్పేసి క్వార్టర్ బాటిల్ వేసుకుని దేవా నీకు మహిమ స్తోత్రాలు ప్రభు తాగేతవా. కొంతమంది ఈ మాట అడ్డెట్టుకుని ఎన్ని చేస్తున్నారో. బైబిల్లో ఉన్న ఈ మాటను అడ్డుపెట్టుకొని ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారో, ఎన్ని వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు ప్రవేశపెట్టేశారో, ఎన్ని వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు సంఘాలు చేస్తున్నారు ఈ వాక్యాలు అడ్డెట్టుకొని. నీవు భోజనం చేసి అంటే ఏంటి? నీవు భోజనం చేసే విధానం కూడా దేవునికి మహిమ తీసుకొచ్చేలాగా ఉండాలి. నువ్వు భోజనం చేసావు, నువ్వు భోజనం చేసిన విధానం దేవునికి ఏం తీసుకురావాలి అంటే ఎలాగా? నువ్వు భోజనం చేసినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రభా నువ్వు ఇచ్చిన ఆహారంకే స్తోత్రాలు ప్రభా, నేను తినిచుండగా శక్తినివ్వండి, వచ్చిన శక్తిని పరిచర్లో వినియోగించే కృపనివ్వండి. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా, వారికి ఆహారం దయచేయండి. నా వంతు నేను కూడా అలాంటి వారికి ఆహారం పెట్టగలిగిన నా హస్తాలు బలపరచండి. అర్థమవుతుందా? అలాగ ప్రార్థన చేసుకొని నీ భోజనం ద్వారా మహిమ, ఇంకా భోజనం ద్వారా కూడా చాలా విధాలుగా నువ్వు మహిమ తీసుకురావచ్చు దేవునికి. చాలామంది భోజనం చేసినప్పుడు పూర్తిగా తినకుండా అన్నం ఉండగానే అందులో చేయగడిగేస్తారు, కూర ఉండగానే చేయగడిగేస్తారు. ఏం నేర్పుతున్నావు కుటుంబానికి? ఏం నేర్పుతున్నావు పిల్లలకి? అన్నం ఉన్న కంచంలో చేయగడుగుతావా? నీకు ఎంత కావాలంత పెట్టుకో, నువ్వు తినలేకపోతే ప్రక్కన వాళ్ళకి, లేదా మిగిలితో పక్కన పెట్టు. కానీ అన్నం అటు పెట్టి అది కాదు, నువ్వు తినే విధానం కూడా దేవునికి మహిమను తీసుకురావాలి. అంతేకాదు నీ తినే విధానం, ఆ క్రమంలో కూడా దేవునికి మహిమ రావాలి. ఈడేంట్రా బాబోయ్ ఊరి నాయన పందిలే తింటున్నాడు రాయిడా. అలా దేవుని మహిమ రాదు, అలా దేవుని మహిమ రాదు. అర్థమవుతుందా? తిండిలో కూడా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం ఉండాలి. నువ్వు తినే విధానం 10 మందికి ఎలా తినాలో విధానం నేర్పాలి. అలా తినాలి నువ్వు. అంటే చిన్న విషయంలోనే దేవునికి మహిమ తీసుకొచ్చేవారుగా ఉండాలని దేవుడు చెప్తూ ఉంటే మరి ఎన్ని విషయాల్లో మనం దేవునికి మహిమ తెచ్చేవారుగా బ్రతకాలి ఆలోచించండి మీరే. అవునా కదా? ఒక వివాహం చేసుకుంటున్నావు, ఒక వివాహం చేసుకున్నప్పుడు ఏం చేయాలి? నా వివాహం ద్వారా నేను దేవునికి మహిమను అలా తీసుకురావాలి. ఒక పుట్టినరోజు చేసుకుంటున్నావు, ఈ పుట్టినరోజు ద్వారా దేవునికి నేను మహిమ ఎలా తీసుకురావాలి. ఒక ఇల్లు కడుతున్నావు, ఈ ఇల్లు కట్టుకోవడం ద్వారా దేవునికి మహిమ ఎలా తీసుకురావాలి. అవునా? మరి నిజం, బోళ్ళు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ దేవుని మహిమను వెతకాలి. అరే తోటి క్రైస్తవులు వచ్చి అబ్బా ఎంత ఆత్మీయంగా జరిగిందిరా వివాహం అని చెప్పాలి. అర్థమవుతుందా? అంతేగాని అక్కడ జరిగినట్టు ఎక్కడా నేను 1 2 3 చెప్తా, 1 2 3 చెప్తా, 1 2 3 వీళ్ళేమో ఇక్కడ ఉడతలో ఎగురుతూ ఉంటారు, ఏలో డన్లు అట్టుకొని ఇలా ఎగురుతూ ఉంటారు. ఎందుకు వచ్చింది అది? అవునా? దేవుని మహిమ వస్తుందా? కట్టేగానే బ్యాండ్ పార్టీ ఏయ్ కొట్ట. మా నాన్నగారు చెప్పారు, ఒక పాస్టర్ గారు పెళ్లి చేశాడట. పెళ్లి చేస్తూ మంగళసూత్రం కట్టగానే బ్యాండ్ పట్టే వాళ్ళని, పాస్టర్ గారు
ఏ కొట్టు కేకా అన్నాడంట పాస్టర్ గారు. ఏయ్ కేకా అన్నాడంట. అప్పుడు ఏదో కేక అనేవారు కదా, మరి ఎందుకని నాకు తెలియదు, అది ఎక్కడదో ఆ పదం అన్నాడంట పాస్టర్ గారు. మా నాన్నగారు ఇంటికి వచ్చి చెప్తున్నారు మాకు. ఇక ఇలా అయిపోయిందండి. ఇలా ఉంటే దేవునికి మహిమ వస్తుందా? రాదు. పెళ్ళిళ్ళలో కూడా ఈ రోజున ఎలా మారిపోయిందంటే, ముందేమో దేవుని పాట వేసేస్తారు. పరిశుద్ధ, అబ్బా పాట ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, చక్కగా చాలా క్లాసుగా చాలా మెలోడియస్గా, అబ్బా పరిశుద్ధ, మన మధ్యలోనికి వధువు వస్తున్నాడు, వధువు వస్తుంది, వరుడు వస్తున్నాడు అని చెప్పి అబ్బా మంచి క్లాస్గా సాగుతుంది. ఇది అయిపోగానే స్టార్ట్ అవుతుంది ఇంకా డిప్పుకు చెప్పు, కొట్టు కొట్టు, బెదరగొట్టు, చెదరగొట్టు, స్టార్ట్ అయిపోద్ది ఇక. అవునా? లేదు, ఒక వివాహం చేసుకున్నామంటే దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. నిజం. ఇప్పుడు భోజనం కోసం పానం కోసమే దేవుడు చెప్పినప్పుడు, మరి ఇంకా మన జీవితం, మన మాట ద్వారా కూడా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. నీ మాట వినగానే మీరు క్రిస్టియన్స్ అండి అని చెప్పాలి. పేతురు బొంకి తప్పించుకుందామని వెళ్ళిపోతున్న సమయంలో, నీవు కూడా యేసుతో ఉన్నవాడివి అని మాట్లాడుతాను. లేదు, నేను యేసుతో లేను అని మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు చెప్పనా? లేదు, నువ్వు వారిలో ఒకడవే, నీ పలుకు సాక్ష్యం ఇస్తుంది నువ్వు వారితో ఉన్నవాడు అని. ఎవరన్నారు? అన్నాడు సైన్యం, అక్కడున్న సమూహాలు. నీ పలుకు చెప్తుంది నువ్వు యేసుతో ఉన్నవాడు అని. ఎందుకని? యేసుతో తిరిగాడు. ఇప్పుడు లోకంలో మాట్లాడినట్టు మాట్లాడలేడు. లోకంలో ఉన్నాడు బాయా బావా అనేవాడు. ఇప్పుడు అదేమీ పోయింది. ఇప్పుడు ఏంటది? లేదండి నేను కాదండి అన్నాడు. తెలిసిపోతుంది, మాట భాష తెలిసిపోతుంది. అవునా? లోకంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు చెప్పండి? మనం తెలుసుగా, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. దేవునిలోకి వచ్చిన తర్వాత మారిపోద్ది, మాట మారిపోద్ది, ప్రవర్తన మారిపోద్ది, ఆ మాట్లాడే విధానం మారిపోద్ది. నీ మాట విధానం మారినప్పుడు దేవునికి నీ ద్వారా మహిమ వస్తుంది. నీవు వేసుకునే వస్త్రముల ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. భోజనం పానం దగ్గర దేవుడు మాట్లాడినప్పుడు, మరి వస్త్రాల దగ్గర మాట్లాడ్డాయినా, నీళ్ళు తిండి దగ్గరే మాట్లాడినప్పుడు, మరి వస్త్రధారణ దగ్గర, నీ వస్త్రధారణ ద్వారా కూడా దేవునికి నిజం, ఎటకారం కాదు. భోజనం నీళ్ళు గురించే మాట్లాడినప్పుడు మరి మన వస్త్రధారణ. ఈ రోజున ఎంతమంది వస్త్రధారణను బట్టి ఎంతమంది తిట్టుకుంటున్నారు, ఎంతమంది శోధించబడుతున్నారు, ఎంతమంది అసూయ పడుతున్నారు, ఎంతమంది పోటీ పడుతున్నారు. అవునా? పేరు ఊరు చెప్పనులే. ఓ పాస్టమ్ గారు ఆ చర్చిలో ఏదైనా డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, ఒక విశ్వాసం ఉండేదంట, ఒక విశ్వాసి. ఆమె గారు ఎన్నే వచ్చి వారు ఆ డ్రెస్ వేసుకొచ్చేసిదంట. పాస్టమ్ గారు పాపం ఏదో భక్తులు ఎవరు బహుకరించారు, దేవుడు ఇచ్చాడు మొత్తానికి. ఇప్పుడు సేవకులు అన్నప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు చీర, ఓ డ్రెస్సు పాస్టర్ గారికి అయ్యగారని కుట్టించుకొని, ఇదిగో నాకులాగా ఇది నాకు ఎవరు ఇచ్చారు, నేను కొనుక్కున్నా కాదు. మనకి అన్నీ ఎక్కువ ఇచ్చినవే ఉంటాయి, కొనుక్కునే తక్కువే. అది ఎక్కువ కొనుక్కోను కూడా నేను, అన్నీ ఇచ్చినాయే. ఇవి గారు వచ్చేసి పాస్టమ్ గారు నేను కూడా కొనేసుకున్నా. చూసారండి? అంటే కొనుక్కోవడంలో తప్పేం లేదులే, పోటీ ఎందుకు? అవునా? నువ్వు ఒక వస్త్రం వేసుకున్నావు అంటే, ఈ వస్త్రం ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా? దేవునికి నీ వస్త్రం ద్వారా ఎప్పుడు మహిమ వస్తుందో చెప్పనా? ఎక్కువ ఖరీదుకు పోకుండా తగుమాత్రపు వస్త్రధారణ, సభ్యత కలిగిన వస్త్రధారణ, అనగా నీ శరీరం అంతా కూడా చక్కగా కప్పేది. అది చీర, పంజాబ్ డ్రెస్, షర్టు, ప్యాంటు. కొంతమంది పెద్దోళ్ళు పంచులు పంచ్ అయినా పంచ్ కూడా కింద వరకు చక్కగా నీట్గా అది నిండాలి. శరీరం అంతా కప్పాలి, దేహం అంతా కప్పాలి. దేహ దారుఢ్యాన్ని పైకి కనిపించేటట్టుగా బిగుతుగా ఉండకూడదు. అర్థమవుతుందండి? ఇలాంటి వస్త్రధారణ చూసుకోవాలి.
మీరు చూసుకోవాలి. నీకు ఏ వస్త్రదా ఉందారా ఆవిడ చూడండి అబ్బాయి ఎంత సింపుల్గా ఉందండి ఆవిడ, ఎంత సింపుల్గా ఉంది ఆవిడ. ఒకసారి నేను మీకు చెప్పాను, గుర్తుందో లేదో. మొన్నే సీఏ చదువుకుంటా ఉంటే గుంటూరు మాస్టర్ మైండ్స్ ఆ యాజమాన్యం వాళ్ళ ఆ విద్యా సంస్థకి హెడ్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడంట. వాళ్ళు మిస్సెస్ వస్తారు, ఆవిడ ఈ మేడం వస్తున్నారు, మన ఈ క్యాంపస్కి వస్తున్నారు, ఈ మన ఇన్స్టిట్యూట్కి వస్తున్నారు అని అనౌన్స్మెంట్ చేశారంట. అందరూ అనుకున్నారంట, అబ్బో హెడ్ ఆఫీస్ ఆ సార్ ఆ బాస్ అలా మిస్సెస్ అంటే ఎలా ఉంటారో అని చూస్తున్నారంట అందరూ. కానీ ఆవిడ చాలా సింపుల్గా వర్క్ లేనిటువంటి నార్మల్ శారీ కట్టుకుని చాలా సింపుల్గా వచ్చిందంట అండి. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పాలి. అదే పైనుంచి కిందగా వేసేసుకుంటే ఆ ఇంటికి వెళ్ళక మొదలెడతారు, ఏమని నాకు కూడా కొనవా, అది చూసావా ఆవిడకి అలా ఆయన కొన్నాడు చూసావా, నువ్వు నాకు ఎప్పుడైనా కొన్నావు, నువ్వు ఏమవుతుంది ఇప్పుడు అక్కడ గొడవ స్టార్ట్ అయిపోతుంది. నేను అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏది చేసినా నేను చేసే దాని ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా, నువ్వు ఇలా పాటించు, దేవుడు నేను శక్తి కలిగిన పాత్రగా వాడుకుంటాడు. వాళ్ళందరూ ఏం చేశారు, దేవుని మహిమను వెతికారు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు తన బలాన్ని చూపుకోవాలనుకోలా, తన శక్తిని జ్ఞానాన్ని చూపుకోవాలనుకోలా. ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు ఉన్నాడని సర్వ లోకులందరూ తెలుసుకోవాలి. వెళ్ళాడు. మనకు తెలుసు దావీదు ఎలా ఉండేవాడు, చాలా సింపుల్ పర్సన్ దావీదు. అర్థమవుతుందా? దేవుని సన్నిధి అయితే ఇంకా మహా తగ్గించేసుకునేవాడు దావీదు. ఎందుకు చెప్పనా, దావీదు దేవుని మహిమపరిచేవాడు. దావీదు ప్రార్థనలు కూడా మీరు గమనించండి, చాలా ప్రార్థనలు దావీదు గమనించాను. కీర్తనల్లో దావీదు అంటాడు, ప్రభా ఇదిగో నీవు ఉన్నావని, నీవే భూమి ఆకాశం సృజించిన వాడు అని ఎరుగునట్లుగా, నేను అన్యజనుల ఎదుట నిన్ను కీర్తించినట్లుగా, నీ నామమును ప్రచురపరచునట్లుగా, నీవు చేసిన కార్యములు నేను ప్రజలకు తెలియజేయనట్లుగా నా జీవితంలో కార్యం చేయి అంటే, తను అవసరతల విషయంలో ప్రార్థన చేసినప్పుడు కూడా ఎలా ప్రార్థన చేసేవాడు చెప్పనా, ప్రభా నా జీవితంలో నీ కార్యం జరిగిపోవాలి, దెబ్బకి మా పక్కనోడికి దెబ్బ తిరిగిపోవాలి అనేవాడు కాదు. మరి ఏం చేసేవాడు, ఈ కార్యము ద్వారా అన్యజనుల ఎదుట నీకు మహిమ రావాలి, నీకు మహిమ వచ్చినట్లుగా ఈ కార్యము. అబ్బా వాళ్ళు నిత్యము దేవుని మహిమను వెతికేవారు. నువ్వు వెతుకుతున్నావా? తినే ఆహారంలో, త్రాగే పానీయంలో, వేసుకునే వస్త్రాల్లో, మాట్లాడే మాటలో, చూచే చూపులో, నీ కదలికల్లో, నీ జీవితంలో దేవుని మహిమపరచగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించాలి. వారందరూ దేవునిని మహిమపరిచిన వారు. ఈరోజు మనం 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి చెప్పండి, విడిచిపెట్టుకోవాలి. ఏం చేయాలి? ఎలాగా? సంతోషంగా ఒక గ్రాండ్ ఫంక్షన్ చేయాలి. గ్రాండ్ ఫంక్షను అదవుతుందా? మన వాళ్ళు గ్రాండ్ ఫంక్షన్ చేయరు, దిగాలిగా ఉషూరుమని. అవునా? బయటికి ఫంక్షన్కి వెళ్ళాలంటే ఆదివారం పొద్దున్న లేచిపోయి అయ్యి బాబాయ్ అడవిడి టిఫిన్ లేదు, ఏం లేదు, బయట రోడ్డు మీద తినేద్దాం, వెళ్ళిపోద్ది, బస్సులు దొరకవు, మళ్ళీ టైం అయిపోద్ది, ఓ పెద్ద అడవిడి చేస్తారు. అదే ప్రార్థనగా అయితే ఏమండి ఇలాంటి అంటే, నువ్వు కట్టేవా సీరా, నువ్వు ముందు చుట్టూ సీరా, నువ్వు చుట్టడానికే 10 నిమిషాలు పడతాయి, నేను లెగుతానులే. ఈలోపు అయ్యగారు బక్కబారలంగా పడుకొని మంచం మీద టీవీ పెట్టుకొని ఈలోపు వార్తలు చూస్తూ ఉంటాడు. టీవీ నైన్ ఇప్పుడే తాజా వార్త. ఈయన తాజా వార్త అలా ఉంటాడు ఈయన. అదే ఊరైతే బుద్ధి బుర్ర పనిచేస్తుంది, బస్సు వెళ్ళిపోతే టైం అయిపోతుంది, టీవీ ఎట్టమంటే బస్సు వెళ్ళిపోతుంది, గమ్మున ఎండ వచ్చేది కూడా. ప్రార్థన అయ్యేసరికి ప్రార్థన అయిపోతుంది. ఇంకా టీ ఎట్టామే ప్రార్థన వెళ్తాంలేవా బాబా, టీ కూడా బాబా, అమ్మో ప్రార్థన భక్తి బాబోయ్, మనోళ్ళు ఎన్ని రాగాలు తెస్తారా. అమ్మమ్మమ్మ బయలుదేరిపోయింది భక్తురాలు, అయ్యి బాబోయ్, అబ్బా బాబా, అమ్మా నువ్వు భక్తురాలువే బాబు, ఇరగ తీసేస్తారు. ఇంకా ఊరికంటే మాత్రం దడదడ ఇవి చీర చుట్టే బాబా, చుట్టే అయిపోతుంది టైమా అంటాడు. అవునా? ప్రార్థనకు మాత్రం చెప్పాలి చాలా నెమ్మది. నేను చెప్తున్నా,
ప్రార్థన కొరకు ఏ కార్యక్రమమైనా నువ్వు వదులుకో. చెప్పు, నేను ఆదివారం ఎక్కడికి రానండి, వదిలేసుకో. ఆదివారం ప్రార్థన కొరకు నువ్వు కొన్ని పనులు, వ్యవహారాలు, కార్యక్రమాలు వదిలేసుకో. అర్థమవుతుందండి? వదిలేసుకోవాలి. నేను చెప్తున్నా యథార్థంగా. ఒకవేళ ఈరోజు తెల్లవారి మా తాతయ్య గారికి ఇప్పుడు 84 సంవత్సరాలు, చచ్చిపోయారు తాతయ్య గారు, అయిపోయింది, ఫినిష్ రా అని ఫోన్ చేస్తే కనుక నేను ఆదివారం ముగించుకొనే వెళ్తా, అందులో నో డౌట్. ఆ సమస్య లేదు. అదవుతుంది. అంతేగాని మరి పాస్టమ్ గారు ఉంటారు, మరి మన సంఘ పరిచారకులు శామ్యుల్ గారు ఉంటారు, నేను తప్పని పరిస్థితి కాబట్టి వెళ్ళిపోతాను. ముగించుకొనే వెళ్తాను, సమస్య లేదు. ఆదివారం దేవుని సన్నిధిలోనే ఉండాలి, తీర్మానం ఉండాలి మనకి. కాబట్టి ఆలోచించండి, దేవుని కోసం ఏం వదులుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇంకో మాట చెప్తున్నా, నేను చెప్పాలనుకున్నా, బాగానే గుర్తొచ్చింది నాకు. ఆదివారం ఏ కార్యక్రమం అయినా చెప్పేసేయండి. ఎవరు అడిగినా మేము మందిరానికి వెళ్ళాలి, ఈరోజు సండే. అర్థమవుతుందా? దేవుని ఆరాధించే దినం. ఇంకొకటి నేను చాలా క్షుణ్ణంగా చెప్తున్నా, చాలామంది మన బంధువులు ఉన్నారు, దేవుని ఎరుగని వారు కూడా చాలామంది బంధువులు ఉన్నారు మనకి. వాళ్ళు మనల్ని కార్యక్రమాలు పిలుస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, వారు పెళ్ళికి పిలిచారా, వెళ్ళండి. నేనే చెప్తున్నా, వాళ్ళు పెళ్ళికి పిలిచారా, వెళ్ళండి. ఫంక్షన్ హాల్ ఎక్కడ పెట్టుకున్నారా, వెళ్ళి చక్కగా భోజనం చేసి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి వచ్చేయండి. ఓకేనా? వాళ్ళు ఏదైనా గృహప్రవేశం చేసుకున్నారా, భోజనం సమయానికి వెళ్ళండి, కనిపించండి, భోజనం చేయండి, వాళ్ళకి ఏదైనా బహుమతి ఇస్తే ఇచ్చేసి వచ్చేయండి. వాళ్ళు ఏదైనా దిన కార్యక్రమాలు పెట్టుకున్నారా, వెళ్ళండి, భోజనం చేయండి, కొంచెం ఓదార్చండి, బలపరచండి, వచ్చేసేయండి, నో ప్రాబ్లం. కార్యక్రమాలకు వెళ్ళండి. కానీ ఒక మాట చెప్తున్నా, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళకండి. చాలా క్లియర్గా చెప్తున్నా నేను. మిగిలిన కార్యక్రమం అన్నిటికీ వెళ్ళండి, నో ప్రాబ్లం. ఎందుకంటే వివాహాలు మనం చేసుకుంటాం, గృహప్రవేశాలు మనం చేసుకుంటాం, బర్త్డే ఫంక్షన్ మనం చేసుకుంటాం. అర్థమవుతుందండి? ఈ మిగిలిన కార్యక్రమం మనం, దిన కార్యక్రమం మనము చేసుకుంటాం. కానీ మెచ్యూర్ ఫంక్షన్ అనేది ఇది కేవలము ఒక కల్పిత కార్యక్రమం. అసలు దానికి క్రైస్తవులకి సంబంధము లేదంటే లేదు. వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళు చేసుకునేవ్వండి. ఒకప్పుడు మనము చేసాం, మనకు తెలియదు కాబట్టి మన కుటుంబాలు అలాంటివి జరిగాయి. సరే, దేవుడు క్షమిస్తాడు, తెలియక మనం చేసిన దాన్ని. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, అది అసలు చేయకూడనిది. ఎందుకని? ఒక స్త్రీలో కలిగిన ఒక రహస్య మార్పును బహిరంగం చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. అర్థమవుతుందండి? అవునా? ఇప్పుడు స్త్రీలలో సహజ మార్పులు కలుగుతాయి. ఇప్పుడు ఆ మార్పును హైలైట్ చేయడం వల్ల ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? కొంతమంది కుర్రోళ్ళు దృష్టి పడుతుంది ఫస్ట్, కొంతమంది మనసులు పాడవుతాయి. అవునా? కొంతమంది తొంట్రోళ్ళు ఉంటారు. తొంట్రోళ్ళు ఇలా అవసరమైన అర్థాలు అడగరు, కానీ అనవసరమైన అర్థాలు బాగా అడుగుతారు. పిల్ల పెద్ద మనసు అయిందంట, అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఎంత ఏమవుతుంది బయటికి? ఏమవుతుంది? దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు. అవునా? ప్రయోజనం ఏమి లేదు. దీనివల్ల అంత నష్టమే తప్ప వచ్చే లాభం ఏమీ లేదు. కాబట్టి మెచ్యూర్ ఫంక్షన్కి అసలు వెళ్ళకండి. బహిరంగంగా చెప్తున్నాను, లైవ్లోనే చెప్పేస్తున్నాను నేను. వెళ్ళొద్దు, ఎందుకంటే అది మనకు సంబంధం లేదు. అసలు వాళ్ళు కూడా చేయకూడదు. మీకు వీలుంటే, ఇంకా చనువు ఉంటే, మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకునే వాళ్ళైతే కనుక, మీరు చెప్పిన వాళ్ళు బాధపడని వ్యక్తులు అయితే కనుక ప్రేమతో వాళ్ళకి చెప్పండి. ఏమండి, అలా చేయకూడదండి, మన ఆడబిడ్డలు మనం జాగ్రత్తగా పెంచుకోవాలి, గుట్టిగా పెంచుకోవాలండి, అలా మనం వాళ్ళు బహిరంగం చేయకూడదు, వాళ్ళలో కలిగిన మార్పు అలాంటి పద్ధతి పెట్టకూడదండి. అదవుతుందా? నేను కొంతమందిని అడిగా ఈ విషయాల గురించి, దేవుని ఎరిగిన వాళ్ళ కోసం. ఎందుకు చేస్తారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకు? వాళ్ళు చెప్పి ఎక్కువగా వేసే డైలాగ్ ఏంటంటే, మా పెద్దోళ్ళు చేస్తున్నారండి, మా వాళ్ళు పెద్దోళ్ళు, ఇది ఇంతే, ఇంకేం ఉండదు అక్కడ. అర్థమవుతుందండి? కనుక ఈ విషయం జాగ్రత్త తీసుకోండి. కాబట్టి ఈ మధ్యాహ్నం ఆలోచించండి. ఒకటి, ఏం విడిచిపెట్టుకున్నారు ఆలోచించండి. విడిచిపెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. విడిచిపెట్టుకున్నారు భక్తులు. విడిచిపెట్టుకున్న వారిని దేవుడు బలమైన శక్తి కలిగిన ఆయుధాలుగా వాడుకున్నాడు. రెండవది చెప్పండి, వారు నిత్యము దేవుని మహిమను వెతికారు. ప్రభా, ఏ విధము చేతన నీకు మహిమ రావాలయ్యా,
నీకు మహిమ రావడం కోసం నేను ఆర్దాను దగ్గరైనా ఉంటాను, ఎరుకో దగ్గరైనా ఉంటాను, కేరెతు వాగు దగ్గరైనా ఉంటాను, సారెపతి విధవరాలింటి దగ్గరైనా ఉంటే, ఎక్కడైనా ఉంటాను. ఏ విధము చేతన నీకు మాత్రం మహిమ రావాలి. జనులు నేను తెలుసుకోవాలి, జనులు నీ శక్తిని తెలుసుకోవాలి, నీ మహత్కార్యములు తెలుసుకోవాలి, నీ ప్రభావం తెలుసుకోవాలి, నీ యొక్క మహిమను తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఏ విధము చేతనైనా వారు తమ జీవితకాలంలో ఎల్లవేళలా ఇదిగో దేవుని మహిమ కొరకే బ్రతికినోళ్ళు, దేవునికి మహిమను తీసుకొచ్చిన వాళ్ళు బైబిల్ ఇంకా చాలామంది ఉన్నారు. వారందరి ద్వారా దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి చివరికి నువ్వు ఆలోచించు, నీ ద్వారా దేవునికి మహిమ వచ్చిందా లేదా? ఒకవేళ దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఉండకపోతే ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఏ విధము చేతనైనా నేను నీకు మహిమను తెచ్చే బిడ్డగా ఉండాలి, నేను చేసే ప్రతి కార్యక్రమం ద్వారా నీకు మహిమ తీర్మానం చేసుకో. నాకు వివాహమైంది, నేను ఎప్పుడు కూడా అంటే నా గొప్ప నేను చెప్పుకోవాలని కాదు, కానీ నా అనుభవాలు నేను మీతో పంచుకుంటున్నా. నేను ఏది చేసినా దేవునికి మహిమ రావాలని చేస్తాను, ఆయనకు మహిమ తీసుకురావాలని ప్రయత్నం చేస్తాను. నాకు వివాహమైనప్పుడు అన్నిటికంటే తక్కువ ఖరీదులో నేనే షూట్ తీసుకున్నాను. నాకు తెలిసి నేను అంత తక్కువ ఖరీదులు తీసుకున్నట్టు ఎవరు తీసుకోరేమో బహుశా. షాప్లోకి వెళ్ళి అన్నింటిలో తక్కువదే తీసుకున్నాను నేను. మిగిలిన అమౌంట్ అంతా కూడా కేవలము అవి పేదలకే వాడాను. దేవుడు నా చేతికి దాదాపుగా ఒక 30,000 ఇస్తే ఆ మిగిలిన డబ్బులన్నీ కూడా పేదలకే వాడాను, వాళ్ళకి వస్త్రాలకి. అర్థమవుతుందండి? పేదలకి వస్త్రాలతో పాటుగా కొంత ధనాన్ని కూడా ఆ రోజు మేము ఇచ్చాం మా పెళ్ళి అయిన తర్వాత. ఇదిగో చెప్పనా, మనం ఒక కార్యక్రమం చేసుకున్నట్టు దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. మనం పెట్టుకొని మనం తినేస్తే మనకు సంతోషం, కానీ అలాగ పేదలను, దీనులను, దరిద్రులను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి మహిమ వస్తుంది. దైవికంగా వాక్యానుసారంగా నువ్వు కార్యక్రమం జరిగిస్తే దేవునికి మహిమ వస్తుంది. నీ పెళ్లి ద్వారా దేవునికి మహిమను చెల్లించు. నీ జన్మదినం ద్వారా, వివాహ దినము ద్వారా దేవునికి మహిమను చెల్లించు. నీ జీవితం ద్వారా దేవునికి మహిమను చెల్లించు. మహిమ వచ్చేటట్లుగా ప్రయత్నం చేయి. అర్థమవుతుందండి? ప్రతి దాంట్లో ఇప్పుడు కూడా ఎప్పుడైనా పుట్టినరోజు వచ్చిందనుకోండి, నా దగ్గర స్తోమత ఉంటే, ఒకవేళ లేకపోతే ఏం చేయను, కానీ స్తోమత ఉంటే కనుక ఖచ్చితంగా పేదలకు భోజనాలు ఏర్పాట్లు చేయిస్తాను, వాళ్ళకి వస్త్రాలు పంచడమో ఏదో కార్యక్రమాలు చేస్తాను. ఎందుకని? దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అలా ఇస్తే చాలామంది వచ్చి ఏమంటారు తెలుసా, కొడుక ఆ భగవంతుడు నేను చల్లగా చూడాలి బాబు అంటారు. చాలదా మాట? అవునా? ఆ మాటకు మించి ఏం కావాలండి? పెద్దలు దీవెనలు తగిలితే తగలవా? ఖచ్చితంగా తగులుతాయండి. పెద్దల నోట్లో పవర్ పెట్టాడు దేవుడు, నిజం ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా. యాకోబు దీవించాడు, యోసేపు ఫలించాడు కొమ్మ, ఓట యొద్ద ఫలించాడే దీవించాడు. ఎవరిని ఎలా దీవించాడు అలా జరిగినాయి వాళ్ళ జీవితాల్లో. పెద్దలు అన్నారంటే అది జరుగుతుంది. అదవుతుందా? నువ్వు పెట్టు, నా బావే నా కొడుక దేవుని చల్లగా చూస్తాడు బాబు. అర్థమవుతుందా? పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతమంది, నా బాబాయ్ నీకు మంచి భార్య వస్తుంది బాబా. పెళ్ళి అయిపోయినా నన్ను కొంతమంది అంటూ ఉంటారు, పాపం తెలియదు కదా. అంటే దీవెనలు, ఆ దీవెనలు. అర్థమవుతుందండి? దీని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అర్థమవుతుందండి? దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి పని ద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో, నేను చెప్తున్నా, మనల్ని దేవుడు ఒక బలమైన శక్తి కలిగిన ఆయుధాలుగా మార్చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయును గాక.